గోదావరి మిషన్ జీడెం సంఘాలకు చెందినవారు బ్రదరంపేటలోనే నడుస్తుంటాయి అవన్నీ కూడా. కనుక మన సోదరి జయలక్ష్మి గారు కూడా వీరు అందరూ ఒక సంఘస్థులు అనమాట. ఆ ప్రాంతాల్లో మేము కూడా వెళ్ళి చూసాం వాటన్నిటిని. సోదరి వాళ్ళు వారి భర్త గారు కూడా ఆ సంఘంలో ఉండి సంఘ ప్రియులకు సాయం చేస్తూ ఉంటారు. సోదరి స్త్రీల మధ్య ఆసక్తిగా ఉంటారు. నిన్న తన కుమారుని కొరకు యుఎస్ఏలో ఉన్నాడు. ఆయన జాబ్ కొరకు ప్రార్థన చేయమని చెప్పిన సోదరి కూడా శాంతకుమారి గారే. కనుక ఆ సోదరి తన గురించిన టెస్ట్ మనీ, సాక్ష్యము, అలాగే వాక్యము కలిపి ఈరోజు చెప్తారు. మనందరి తరఫున సోదరికి వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు నాయనా. అండి శాంతి. అవకాశం ఇచ్చిన దేవదేవునికి స్తోత్రాలు. అలాగే కేజీఎమ్మకు వందనాలు. గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మరి ముందుగా నేను సాక్ష్యం కూడా పంచుకున్నానండి. 2 సార్లు పంచుకున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే స్తోత్రాలు. మర్చిపోయి ఉండొచ్చు నాన్న. క్లుప్తంగా కొన్ని సాక్ష్యపు మాటలు చెప్పి పాట పాడి దేవుని మహింపరచుకుందాం. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. ఏర్పరచబడిన వంశము రాజులైన యాజకులుగా చేసితివి, ఏర్పరచబడిన వంశము రాజులైన యాజకులుగా చేసితివి, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకే జీవించుట నాకు భాగ్యము, నీ కొరకే జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలు. వందనాలండి. వందనాలు సిస్టర్, చాలా చక్కగా పాడారు. చక్కగా అర్థవంతమైన పాట పాడి వినిపించిన శాంతి సిస్టర్ కి యేసుక్రీస్తు నామంలో చేస్తారు ప్రేయర్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే కదా, దేవుని చల్లని నీడ చక్కని తోడు లేకపోతే మనం ఉండలేం, మరి మన బ్రతుకు సాగలేదు. ఆయన నీడలో మనం ఆయన సేవ చేసుకుంటూ మనం బ్రతకాలంటే దేవుడు అది మనకి ఇచ్చిన ఎంతో ధన్యకరంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వేదలు వచ్చినా ఆయన కృప మన మీద ఉంచి చక్కగా మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడుకుంటూ వచ్చిన దేవునికి, దేవాతి దేవునికి మనం ఎంతో రుణపడిన వారంగా ఉంటున్నాం.
అట్లాంటి మనం అయితే మనం ఏ వంశాలన్నా కానీ రాజవంశంలో మనం ఏర్పరచబడిన వారమే, పరిశుద్ధ జనముగా ఆయన సొత్తుగా జనముగా చేసుకున్నాడు మనల్ని ఆ దేవాతి దేవుడు. ఆయన కొరకు మనం బ్రతికే భాగ్యాన్ని ఆ దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏమి ఇచ్చినానో ఆ దేవునికి రుణస్థులమే. మనం ఎంత ఇచ్చినానో రుణస్థులమే. మన రుణం అట్లా ఉండాల్సిందే. చక్కటి అర్థవంతమైన పాట పాడి వినిపించిన సోదరికి ఎస్తేర్ ప్రేయర్ తరఫున మరి ఒకసారి వందనాలు సిస్టర్. ఇప్పుడే వందనాలు. సిస్టర్ కూడా వాక్యము సాక్ష్యం పంచుకుంటారని అక్క కూడా చెప్పినారు. స్టార్ట్ చేయండి సిస్టర్. మనందరం కూడా మన సెల్ మీట్ లో ఉంచుకొని చక్కగా ఆలకిద్దామండి. అందరికీ వందనాలండి. మరి కూడా ఇచ్చిన వారందరికీ వందనాలు. మరి చిన్న సాక్ష్యం పంచుకుని ముందుగా పంచుకున్నాను. మరలా ఏంటంటే నా ఆత్మీయ మరి తల్లిగా మరి కేజీ అమ్మ నేను ఎంతగానో మరి సంతోషించి దేవుని స్తుతిస్తానండి. ఎందుకంటే నేను ఆత్మీయంగా బలపడడానికి మాకు మందిరంలో కూడా ఒక తల్లి ఉండేవారు, దయామణమ్మని. నిజంగా ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకుని మరి తలపోసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మరి ఆత్మీయ తల్లిలు కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మరి మనల్ని బలపరచబడడానికి కారణమైన తల్లిలు కూడా మనం మర్చిపోకూడదు. నిజంగా మరి ఆ తల్లి అయితే నాకు మందిరంలో చాలా ఎక్కువగా మరి ప్రోత్సహించి ఆయన పనిలో మరి వాడబడ్డానికి ఇలాగ వాడబడుతున్నా అంటే దేవుని మహాకృప. అలాగే ఆ తల్లి కూడా ప్రోత్సహించేవారు. మరి కేజీఎమ్మని చూసినప్పుడు ఆ అమ్మ జ్ఞాపకం వస్తూ ఉంటారు నాకు. నిజంగా ఎందుకంటే ఎంతో ప్రోత్సాహంగా స్త్రీలను ప్రోత్సహించడానికి మరి ఆ తల్లిని దేవుడు ఎంతగానో మమ్మలను మరి మా మధ్యలో వాడుకున్నారు. అలాగే మరి ఇప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారండి అమ్మ, ఇప్పుడు లేరు. మరి ఇంకా ఎప్పుడు కూడా అమ్మని కేజీ అమ్మని చూసినప్పుడు నాకు ఆ దయమణమ్మ జ్ఞాపకం వస్తారు. అమ్మ పేరు దయమణమ్మ గారు. మరి మేమైతే నా సాక్ష్యం అయితే మేము మరి కాపులమండి, అన్య కుటుంబం నుండి రక్షింపబడ్డాము. మరి దేవుడు మాకు నిజంగా రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తైన జనాంగముగా చేర్చడానికి అసలు నిజంగా అర్హత లేని వాళ్ళం. మరి నిజంగా విగ్రహారాధన మరి దేవునికి దూరస్తులుగా మరి అన్య జనాంగంలో ఉంటున్నప్పటికీ కూడా దేవుడు మమ్మలను ప్రేమించి ఆయన మరి పనిచేసే గొప్ప భాగ్యం ఇచ్చాడంటే ఆయన బిడ్డలుగా స్వీకరించబడమే ఒక ధన్యత. అంటే ఆయన జ్ఞానవచనములు ఆయన మాటలు ఉచ్చరించే భాగ్యము అర్హత లేని మాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరి దేవాదేవునికే స్తోత్రాలండి. అలాగే మరి మేమైతే కాపుల నుంచి రక్షించబడ్డాం. మొదటిగా మా నాన్నమ్మ గారు మరి రక్షింపబడ్డారు. చిన్నగా కొంచెమే చెప్తారండి, సమయము మరి మరలా వాక్యానికి సరిపోదు కదా. మరి ముందుగా మా నాన్నమ్మ గారు రక్షించబడ్డారు. నానమ్మ గారి తర్వాత మరి మా నాన్నగారు, అమ్మ, మరి తర్వాత తమ్ముడు వాళ్ళ కుటుంబం అందరూ రక్షించబడ్డారు. ఇంకా మరి తర్వాతగా నానమ్మ ప్రార్థన ద్వారా అలాగే సంఘము మరి మరి నిడదవోలులో జీడిఎం బ్రదర్ అసెంబ్లీ, జీడిఎం సంఘం అంటారు, గోదావరి డెల్టా మిషన్ అని పేరు. మరి జీడిఎం సంఘంలో మరి మేము మరి వెళ్తా వచ్చి ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా అందరూ ప్రార్థన చేసేవారు. 2003లో మరి నేను ప్రభువుని అంగీకరించానండి. మరి రక్షణ తీర్మానం చేసుకున్నాను. మరి ఎవరంటే మా మాయ గారు వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు మరి ఆ మీటింగ్స్ కి వెళ్తా ఉండేవాళ్ళు. మరి ఎక్కువగా నేను స్త్రీల మీటింగ్ కి ఎక్కువగా వెళ్ళేదాన్ని. ఫస్ట్ లో నేను రక్షణ పొందక ముందుగా స్టార్టింగ్ స్త్రీల కూడికే. ఎందుకంటే ఆదివారం నాడు మరి అమ్మ వాళ్ళని అందరినీ పంపించి ఇంటి దగ్గర ఉండి వాళ్ళని పంపించేదాన్ని. ప్రతి శుక్రవారం స్త్రీల కూడికి ఉండేది. ఆ స్త్రీల కూడికిలోనే నేను బలపడ్డాను. మరి అక్కడ మరి స్త్రీలు చెప్పిన మాటలు, దేవా ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నావని, మరి ఆ రోజు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది. మరి వాక్యం చదువుకుంటూ మరలా ఎత్తుపెట్టి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేదాన్ని భర్త రక్షణ కొరకు. అలాగే మేము రక్షించబడి నీకు సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించాలి. అలాగే మరి మాతో పాటు కొంతమందినైనా అగ్నిగుండం నుండి తప్పించాలి అనే ఒక గురి, అంతవరకే. కానీ నేను ప్రత్యేకమైన సేవ మాది కాదు. కానీ ఆ సంఘాన్ని ఆనుకుని దేవుని పని ఏంటంటే మమ్మలను అగ్నిగుండం నుండి తప్పించాడు దేవుడు. అలాగే కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలనే ఒక గురి. అది దేవుడు ఇచ్చిన తలంపును బట్టే అప్పటి నుంచి రక్షింపబడిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ మంటను దేవుడు అలాగే మరి ఉజ్జీవింప చేస్తూ నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవాదేవునికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి దేవుని మహాకృపను బట్టి మాకు మరి
ఆ మరి కుటుంబం అందరూ రక్షించబడ్డారు. కానీ మేము అప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళం. మరి విగ్రహారాధన మ్యారేజ్ జరిగిపోయింది. దగ్గర మేనమామేనండి ఈయన. కానీ మరి విగ్రహాలకు ఆరాధన చేసేవాళ్ళం. కానీ దేవుని తెలుసుకున్నాక 2003లో ఈయన లారీ తీసుకుని వేరే చోటకి మరి లైన్కి వెళ్తున్నప్పుడు మరి మందిరంలో వెళ్ళడం మొదలు పెట్టాను. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేదాన్ని. మా నాన్నమ్మ గారు నేను ప్రార్థన చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకోమనేది, ప్రార్థన చేసుకునేదాన్ని. ఇప్పుడు లూదియా స్త్రీ ఎలాగా దేవుడంటే తెలుసు కానీ పరిపూర్ణమైన హృదయం తెరవబడేంత రక్షణ లేదు. అలాగా మరి మొదటిలో నాకు యేసయ్య అంటే సహాయం చేసే దేవుడు అంతవరకే. కానీ ఏదైనా లోకరీత్యగా రక్షణ ఆలోచన చేసుకుంటాం కానీ పరిపూర్ణ రక్షణ అనేది తెలియలేదు. అప్పుడు నాకు రుచి అయితే తెలియదు. అప్పుడు ఆ టైంలో విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో మరి మందిరానికి వెళ్తూ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇంకా అసలు ఇంక ఇవన్నీ విడిచిపెట్టాలి. మా తమ్ముడికి మ్యారేజ్ అయిన తర్వాత మా అయ్యగారు మా మరదలు రాజీ, తమ్ముడి పేరు బాబ్జీ, వాళ్ళ అదే ఆ మాయ గారు వాళ్ళ ప్రార్థన పెట్టుకున్న కోడికలు పెట్టుకున్న మరి వెళ్లే వాళ్ళము. తిమ్మ సముద్రం నుంచి రాజారావయ్య గారు వచ్చారు. అప్పుడు నాకు స్టార్టింగ్ అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడే స్టార్ట్ చేశా. ముందు ఫస్ట్ 2003లో మరి 2002 డిసెంబర్ నెలలో మీటింగ్స్ జరిగినాయి. అప్పుడు వెళ్ళినప్పుడు మరి రాజారావయ్య గారు వాక్యం చెప్తున్నప్పుడు స్టార్టింగ్ ఏంటంటే అసలు ఈ సృష్టి గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని. నిజంగా ఎక్కువ నాకు ప్రశ్నలు ఎక్కువగా వస్తా ఉండి, అస్తమాను ప్రశ్నలే. ఏంటి ఇది ఎలాగైంది, ఇది ఎలా జరిగింది అని నిజంగా ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటే అప్పుడు మరి మొదటిగా నేను విన్న వాక్యం ఏంటంటే రాజరావయ్య గారు చెప్పింది, మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆ యేసయ్య ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. నిజంగా ఆయన గురించి వివరణ విన్నాను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గురించి గొప్పతనాన్ని విన్నాను. ఆయన గొప్పతనాన్ని విని ఆయన చేసాడు సర్వసృష్టిని, నన్ను నిర్మించిన వాడు ఆ ప్రభువే. ఇంకా లోతుగా ఆ వాక్యాలన్నీ విని నిజంగా చాలా బలపడ్డాను. చాలా బలపడి మరి ఇంకా ప్రభు కొరకు జీవించాలనే ఒక తీర్మానము, ఒక ధైర్యము, నిశ్చయత దేవుడు నాకు అనుగ్రహించాడు. అప్పటి నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. మరి నేను రక్షించబడాలన్నా, నా భర్త రక్షించబడాలన్నా నువ్వు చేయాలి ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడవు కదా, నన్ను నిర్మించింది నువ్వే కదా, నువ్వే చేయని మొదలుపెట్టా. అప్పటి నుంచి ప్రార్థన చేయగా ఇంకొకసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మరి నీవు ఎప్పుడైనా నీ భర్త కొరకు అప్పుడు ఏంటంటే ఆయన మార్టూరు కిషోర్ అన్నయ్య గారు వాక్యం అప్పుడు ఆ సమయంలో అప్పుడు ఏమి మాట అన్నారంటే, దేవుడు మాట్లాడాడు. ఏంటంటే ఒక దైవజనుని ద్వారా దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవా, ఈ రోజు నీవు నాతో ఏం మాట్లాడుతున్నావు అని ప్రార్థన చేస్తే, నిజంగా నీ ఒక్క రోజైనా నీ భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా, మరి నీ భర్త కొరకు ప్రార్థన చేసావా అని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, అవును కదా, నేను ఎప్పుడు కూడా అస్సలు ఉపవాసం ఉండలేకపోయేదాన్ని. ఉదయం లేచిన వెంటనే మరి కడుపులో ఏదో ఒకటి పడితేనే కానీ అసలు స్థిమితం ఉండేది కాదు. అలాగ ఉండే పరిస్థితిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. మరి నా భర్త రక్షించబడాలి, నేను రక్షించబడాలి. మాకెప్పుడు డిసెంబర్ నెలలో లాస్ట్ వారం బాప్తిస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ టైంలోకి నా భర్త నేను రక్షించబడాలి, ఇద్దరము రక్షించబడాలి ప్రభువా అని మరి 2003లో మరి మొదలు పెట్టానండి. మరలా 2004 డిసెంబర్ వచ్చేటప్పటికి మేమిద్దరం బాప్తిసం పొందుకోవాలని చెప్పి మరి 2003లో ఉపవాసం మొదలు పెట్టా. ఏంటి, వారానికి ఒక్కరోజు, ఎవరికి చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఎవరికైనా చెప్పకూడదు. నిజంగా దేవుడు కార్యం చేస్తాడు, ఆయనను మారుస్తాడు, ఇద్దరం కలిసి బాప్తిసం పొందుకుంటామనే విశ్వాసంతో ప్రభు సన్నిధిలోనే ఏడ్చేసేదాన్ని, గోజాడేదాన్ని. నిజంగా అసలు ప్రతి దినము అపవాది ఇంకా చాలా శోధించేస్తా ఉండేవాడు, చాలా విపరీతంగా బాధ పెడతా ఉండేవాడు, చాలా మరి భయపెట్టేస్తా ఉండేవాడు. కానీ ఏదైనా నా ప్రభువే మహింపరచబడాలి, నా ప్రభు ఇస్తాడు, నా ప్రభు మరి బాప్తిస్మ సాక్ష్యం మేము పొందుకుంటామని చెప్పి మరి ఎంతగానో ప్రభు సన్నిధిలో మొరపెడితే నిజంగా అద్భుతంగా మరి మే నెల మా పెళ్లి రోజు, ఆ రోజు మరి ఆయన ఫోన్ చేసి అక్కడ అస్సాము లారీ మీదకి వెళ్ళేవారు.
లారీ డ్రైవరు క్లీనరు అందరూ కలిసి అక్కడ మరి అస్సాంలో చర్చికి వెళ్ళారంట. చర్చికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ ఫాస్ట్లో అందరూ ప్రార్థన చేస్తే ఎంతో హృదయం అంతా తేలిగ్గాను చాలా నెమ్మదిగా అయిపోయింది. మనము విగ్రహాలన్నీ తీసి మనం ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ఫోన్ చేశారు. నిజంగా అసలు నా చెవులేనా అని చాలా సంతోషం కలిగింది. నిజంగా మనం ఆయన నమ్మిన యెడల ఆయన మహిమను చూస్తామని నిజంగా ఆయనే నాకు చెప్తున్నారు అన్నంత సంతోషం కలిగింది. దేవుడు మహాకృపను బట్టి ఇంటికి వచ్చిన తర్వాత మరి ఒక్కటే విగ్రహాలన్నీ కూడా ఆయనే తీసివేస్తే, ఆయన చేతులతో ఆయన తీసివేస్తే మళ్ళా పెట్టేంతగా చేయరు. మళ్ళీ అపవాది మళ్ళీ పెట్టేలా చేస్తాడు. ఆయనంతట ఆయనే తీసేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. అంటే మనం చెప్పితే గొడవ కింద ఉంటది గానీ, మనం సమాధానంగా ప్రభు సన్నిధిలో గోజాడితే అద్భుతంగా ఆయన హృదయాలు కదిలించి కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే ఆ రుచి నేను ఎరిగాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా ఎంతో అన్య జనాంగం ఎదుట మరి సంఘాల్లోనూ మరి నా సాక్ష్యం పంచుకున్నా. ఎందుకంటే ఇంకా భర్త రక్షణ పొందలేని వాళ్ళు మరి వాళ్ళతో గొడవలు పడుతూ సమాధానం లేకుండా చేసుకుంటారు. కానీ దేవుని పాదాలు పట్టుకుని మనం మొరపెడితే వారి హృదయాన్ని కదిలిస్తాడు. నిజంగా మరి అది నేను చూశాను నిజంగా. మరి ఎందుకంటే సౌలును పౌలుగా మార్చుకున్న దేవుడు కదా. కఠిన హృదయం సౌలుది ఎటువంటిది, మరి అందరినీ చంపేయాలి, సేవకులను చంపేయాలన్నటువంటి హృదయము మెత్తని హృదయంగా మరి ఎంత ప్రేమగల హృదయంగా మార్చి అనేకులను త్రిప్పే ఒక సాధనంగా వాడుకునేట్లుగా చేసావు కదా ప్రభువా. మరి నా భర్తను కూడా నీ ప్రేమగల స్వరంతో మాట్లాడి మార్చు తండ్రి అనే మొరపెట్టేదాన్ని. మరి మా నాన్నమ్మ వాళ్ళు ఏదైనా ఒక బలహీనత కలుగో ఏదో ఒకటి వచ్చి తగ్గుతుంది, మార్పు చేస్తాడు, నువ్వు బాధపడకు అనేవారు కాదు. నా ప్రభువు మరి ఆయన ప్రేమగల స్వరంతో ఆయనకి ఏమన్నా అయితే మరి నేను తట్టుకోలేను. కానీ ఆ ప్రేమగల స్వరంతో దేవుడు మాట్లాడతాడని ప్రభు దగ్గర మొరపెట్టేదాన్ని. నిజంగా దేవుడి కృపను బట్టి ఆయనకి మరి వెంటనే దేవుడు మరి సమాధానం ఇచ్చాడు దేవుడు కృప ద్వారా. నిజంగా డిసెంబర్లో మొదలు పెడితే మే నెలలో దేవుడు ఆయన్ని దర్శించి దేవుడు కృప చూపించి మరి ఆయన హృదయాన్ని కదిలించి మరి విగ్రహాలన్నీ తీసేసాం. మళ్ళీ ఆయన ఏమన్నారంటే విగ్రహాలను మరి మనము ఎవరికైనా ఇస్తే వాళ్ళు మళ్ళా ఆరాధన చేస్తారు. మనము యేసు గురించి వాళ్ళకి ప్రకటన చేయాలి కనుక మరి మనం ఏం చేయాలంటే వీటిని ఎవరికి ఇవ్వద్దు అని ఒక నిర్ణయం తీసుకుని అది ఏం చేసాం, మొత్తం ఆయన అద్దాల్లోంచి ఫోటోలు తీసేసి చింపేసి తగలపెట్టేశారు. మా పక్కన ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధికులే. అయ్య బాబోయ్ అలాంటి చేయకూడదు, ఎవరికన్నా ఇచ్చేయడమో ఎక్కడన్నా చెట్టు కాడ ఎక్కడో పెట్టేయండి, అంతేగాని అలా చేయకూడదంటే అసలు అలాగా కుదరదు, ఏమీ అవ్వవు, ఇవన్నీ మనం చేసుకున్న సృష్టియే, అవి ఏమీ జరగదని చెప్పి ఆయన తగలపెట్టేశారు. మరి వెండి అలాగే మాకు తోరాల నోములు కూడా ఉండేవి. ఆ తోరాలు అవన్నీ కాలంలో పాడేసాం. మరి నిజంగా కాలువలో పాడేసిన తర్వాత ఈ విగ్రహాలు వెండి అన్ని మార్చేసాం. ఇంకా నిజంగా దేవుడు మహాకృపను బట్టి ఇంకొక్కటి కూడా ఉండకుండా మరి అన్ని క్లియర్ గా తీసేసాం. నిజంగా మరి లారీ మీద కూడా మరి విగ్రహాలు అన్ని ఉంటే అవన్నీ తీసేసి దేవుని వాక్యాలు రాయించేశారు. ఈయన మాకు సొంతంగానే ఉండేది అప్పుడు. ఇలా రాయించిన తర్వాత మళ్ళీ ఇలాగ డ్యూటీకి వెళ్ళింది, అంతే యాక్సిడెంట్ అయిపోయి అది లోయలో పడిపోయి మరి చాలా మరి భయంకరమైన పరిస్థితులు జరిగినాయండి. అప్పుడు చాలా అప్పులు అయిపోయి మరి 7 లక్షలు అప్పు అయిపోయి ఇంకా అసలు చాలా నెమ్మది లేని పరిస్థితి అయిపోయింది. ఒక్కటే ప్రార్థన చేశా, ప్రభువా మమ్మల్ని పట్టుకో, మేము ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరిస్థితులు కష్టమైన మేమైతే పడిపోతామేమో, కానీ నువ్వు హత్తుకుంటే నువ్వు మమ్మల్ని పట్టుకుంటే మేము ఎన్నడూ పడిపోం ప్రభువా. నువ్వు మమ్మల్ని పట్టుకో, నీ రాజ్యం చేరేంత వరకు నీతోనే ఉండాలి మేము ఈ పరిస్థితుల్లో మేము పడిపోకూడదు, నువ్వే పట్టుకో అని ప్రార్థన చేసేదాన్ని. కన్నీటి ప్రార్థన. ఇద్దరము కలిసి దేవుని స్తుతించే వాళ్ళం, పాటలు పాడుకునే వాళ్ళం. అలాగే పిల్లలేమో చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని చదివించుకునేంతకానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కానీ దేవుని మహాకృపను బట్టి మరి బంగారం తాకట్టు పెట్టింది కూడా అప్పుకి డబ్బుకి సరిపోయినాయి, మీకు ఇంకేమీ రూపాయి రాదని చెప్పారు. చాలా అసలు 10 కాసులు బంగారము ఒక్క 30,000కి తాకట్టు పెడితే అసలు ఒక్క రూపాయి మళ్ళా చూడలేదు, మళ్ళా బంగారము చూడలేదు. ఒక్కటే అనుకున్నా. అప్పుడు యోబు గ్రంథాన్ని కూడా ఎక్కువగా ధ్యానం చేసుకునేదాన్ని. శ్రమలు యోబు అన్ని శ్రమలు పడ్డాడు కదా, అంతకంటే శ్రమలు మేమేం పడలేదు. అలాగే మళ్ళీ యేసేని జ్ఞాపకం చేసుకుందాన్ని. ఏదైనా అవును కష్టం వస్తే ఆయన ఎంత అవమానం పడ్డాడు, అవమానం పొందినప్పుడు కూడా, నిందలు పొందినప్పుడు కూడా
ప్రభువా నువ్వే ఎన్నో అవమానాలు పొందుకున్నావు, ఎంతో నిందలు పొందుకున్నావు, మేమే పాటి వాళ్ళం, నువ్వే మాకు సహాయం, మాకు ముందుగా నువ్వున్నావు, మమ్మల్ని పడిపోకుండా హత్తుకు నడిపించయ్యా అనే ప్రార్థనే. నిజంగా దేవుని స్తుతించుకోవడం మాత్రం ఎప్పుడు కూడా పాటలో మరి ప్రభుని స్తుతించుకునే వాళ్ళం ఇద్దరం కలిసి. నిజంగా దేవుని ఎంత ధైర్యం అంటే ఆయనే బలం ఇచ్చాడు. ఒక్కొక్కసారి సమస్యల్లో కృంగిపోతున్నాం అనే టైంలో కూడా కృంగిని ఎడల చేతకాని వాడుగా చేస్తాడు. కానీ అంత పరిస్థితులు ఉన్నా మరి సువార్త చెప్పడము, ఎక్కడెక్కడికి వెళ్ళి స్త్రీల మధ్యలో వాక్యం చెప్పడం, మరి ఇంటింటికి వెళ్ళి వాక్యాన్ని పంచుకోవడం, తెలుసున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యాన్ని పంచుకోవడం మాత్రం మానలేదు. నిజంగా మరి అది బాప్తీసం తీసుకున్న తర్వాత అంటే బాప్తీసం చెప్పలేదు కదా, 2004లో ఈయన తీర్మానం చేసుకుని అవన్నీ విగ్రహాలన్నీ తీసేసిన తర్వాత 2004లో డిసెంబరు 26వ తారీఖున మేము ఇద్దరం కలిసి బాప్తీసం పొందుకున్నాం. బాప్తీసం పొందుకున్న తర్వాత పరిస్థితులన్నీ అపవాది మరి తారుమారు అయిపోతే చాలా పరిస్థితులు అయిపోయింది. ఆ ఇబ్బందుల పరిస్థితిలో కూడా దేవుని సువార్త ప్రకటించడం మాత్రం మానల. ఇంటింటికి చిన్న చిన్నగా వెళ్ళడము, అలాగే సంఘం తరపున ఒక్కొక్క చోట్ల స్త్రీల మీటింగ్స్ కి వెళ్ళడము, స్త్రీల మధ్యలో వాడబడ్డం. దేవుడు మరి నిజంగా హత్తుకున్నాడు గనుకనే, దేవుడు పట్టుకున్నాడు గనుకనే ఇన్ని సంవత్సరాలు మరి రక్షించబడి ఇన్ని సంవత్సరాలు మేము ప్రభువులో కొనసాగుతున్నామంటే ఆయన మహాకృప. హత్తుకున్నాడు గనుకనే మేము ఈ కష్టమైన, నష్టమైన, బాధైన, ఇబ్బందులైన పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మేము నిలబడగలిగామంటే దేవుని మహాకృప. ఆ ప్రభు మమ్మలను హత్తుకుని నడిపించాడు గనుకే మేము ఇలాగా మరి ప్రభువులో సహవాసం కలిగి జీవించగలుగుతున్నాం. అంతేకాకుండా ఆయన పనిలో వాడబడ్డం ఎంత ధన్యతో కదా. మరి నిజంగా అర్హత లేని మాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని మరి నిర్లక్ష్యం చేయకుండా ఆయన పనిలో వాడుకుంటున్నాడంటే ఎంత ధన్యతగానో సంతోషించి ఆనందిస్తూ ముందుకు పరిగెత్తేసేదాన్ని అంతే. ఎందుకంటే మనము అసలు అర్హత లేని మనకు ఇచ్చాడు అంటే ఈ గొప్ప భాగ్యమే. ఇది గొప్ప ధన్యత. ఎప్పుడు మనం దేని విషయంలో ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఆయన సువార్త ప్రకటించట కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మొదటిగా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెహోషువ గ్రంథంలో నిర్భరం కలిగి ధైర్యముగా ఉండు, జడివద్దు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. నిజంగా ఎంత పిరికిదాన్నో, మంచం మించి కూడా కిందకి దిగడానికి భయపడేదాన్ని. అటువంటి నాకు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను వాగ్దానం ఇచ్చాడు. తర్వాత శ్రమల్లోనూ బాధల్లో బాధల్లో ఉన్నప్పుడు నేను నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా బలపరిచాడు. ఎప్పుడైనా సమస్యల్లో కృంగినప్పుడు, బలహీనమైనప్పుడు నేను ఫస్ట్ మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము మరి 15 వచనాలు కంపల్సరిగా 2-3 సార్లైనా చదువుకుంటాను. చదివితే నిజంగా చాలా ధైర్యం. అందులో ఒక వాగ్దానం కూడా ఉంది. ఆయన వాగ్దానం ఇచ్చింది ఏంటంటే మరి నిర్భరం కలిగి ధైర్యంగా ఉండు, జడివద్దు, నేను నీకు తోడై ఉంటాను వాగ్దానం ఇచ్చాడు. అలాగే ఆ వాగ్దానం మనం నెరవేర్చబడాలి అన్నా మనకు దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా అక్కడ ఉంటాయి. ఏంటంటే మనము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించడు తప్పిపోకూడదు, బోధించడు తప్పిపోకూడదు, మనం దాన్ని అనుసరించడు తప్పిపోకూడదు అనే దేవుని వాక్యం ఉంది. మనము చదవాలి, మరి అలాగే ఇతరులకు బోధించాలి, అలాగే వాక్యానుసారంగా మనం జీవించాలి. అవి 3 కూడా మనలో కూడా ఎప్పుడు కూడా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం తప్పిపోయే పరిస్థితులు లోకంలో ఉన్నట్టుని బట్టి తప్పిపోయే పరిస్థితి వస్తే ఆలోచనల ప్రకారమైనా కానీ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి మరలా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం నేను నేర్చుకున్నాను. అంతే, దేవుని వాక్యం ద్వారానే నేర్చుకున్నా. దేవుడు వాక్యము ద్వారానే బలపరిచి స్థిరపరిచి నడిపించాడు. అలాగే మరి పిల్లల చదువుల విషయంలో నిజంగా మరి ఇద్దరు మరి ఇప్పుడు లారీ యాక్సిడెంట్ అయిన తర్వాత 7 లక్షలు అప్పు అయిపోయిందండి. అప్పు అయిపోయి చాలా ఇబ్బందులు, కష్టం, మరి చాలా పరిస్థితుల్లో మరి దేవుడు కృప చూపించి నడిపించాడు. అలాగే బిడ్డల చదువుల విషయంలో కూడా మరి చిన్నగా వ్యాపారం చేసుకుని ఇల్లు అమ్మేసి మరి చాలా కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ప్రభువా మరి మీరు మాకు తోడై ఉన్నారు. మరి ఎవ్వరి అప్పు కూడా ఒక్కటి కూడా మేము తినేసాం అనేది రాకూడదు, అందరి బాకీలు తీర్చేయాలి. కానీ మాకు ఒక దారి చూపించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ఇల్లు అమ్మేస్తే మరి కొంత అమౌంట్ వస్తే కొంత బాకీ తీర్చేసి కొంత అమౌంట్ తోటి పాల వ్యాపారం తీసుకుని చిన్న డైరీ పెట్టుకుని మరి ముందుగా వ్యాపారం చేయడం మొదలు పెట్టాక అందులో నెల ఇంత చీటీ కట్టి కొంచెం ఆ బాకీలు తీర్చడం మొదలు పెట్టాం.
దేవుడు మహాకృపను బట్టి మరి పేద విధవరాలకి నూనె కుండనిచ్చి అమ్ముకుని అప్పులు తెచ్చుకుని బిడ్డలను పెంచుకుని బ్రతకమన్నాడు కదా. అలాగా నువ్వు నాకు ఈ వ్యాపారం ఇచ్చావు తండ్రి, దీని ద్వారా అప్పులు తీరాలి, నా బిడ్డలను పెంచుకోవాలి, నువ్వు కార్యం చేయమని ఇదొక్కటే పట్టుకుని ప్రార్థన చేసేదాన్ని. నిజంగా దేవుని వాగ్దానాలను చేత పట్టుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆయన మహిమను చూపిస్తాడు. నిజంగా ఆయన మహిమను మా జీవితాల్లో చూపించాడు. అలాగే పోషించినప్పుడు నిజంగా మరి ఆయన హత్తుకుని నడిపించాడు. ఆ టైంలో మరి ఈయనకి చికున్గున్యా జ్వరం వచ్చేసి అస్సలు నడవలేని పరిస్థితి అయిపోయింది. అటువంటి పరిస్థితిలో కూడా మరి దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు. మరి నిజంగా ఇంటి దగ్గర ఆ షాప్ లో చూసుకుంటూ మరి రోజు గంటి నడిపించేవాళ్ళం. తర్వాత పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి అయిపోయినా ప్రవ్వా, మరి అంతకు ముందు అయితే ఇంగ్లీష్ మీడియం చదివారు, 8th 9th లో ఉన్నారు ఇద్దరును. మరి అప్పుడు నిజంగా మేము వేరే వాళ్ళేమో టీసీ ఇవ్వననివ్వరు. నిజంగా ప్రభువా నన్ను క్షమించు తండ్రి, అబద్ధం ఆడుతున్నానని ప్రభుని క్షమించమని అడిగి ఆ వాళ్ళని మరి అండి మేము వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం, పిల్లలకి మరి ఇబ్బంది అయిపోతుంది అని ట్రాన్స్ఫర్ కి ఇమ్మని టీసీ అడిగితే ఇద్దరికి ఇచ్చారు. అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు మగపిల్లలు కదా, ఆడపిల్లలు అయితే అంతటితో ఆపేసి పనిలో పెడితే ఎలాగా, వాళ్ళకి మేము వచ్చే ఆస్తి ఏమీ లేదు, చదివే కదా, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఎలాగని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. అప్పుడు మాకు చర్చిలో సంజయ్ కుమార్ అంకుల్ మరి గవర్నమెంట్ స్కూల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఈయన అంకుల్ వెళ్ళి పిల్లలిద్దరిని జాయిన్ చేశారు. ఇంకా అందరూ మరి బంధువులు ఏమైనా చుట్టుపక్కల వారు ఏమైనా మరి పిల్లలు ఎంత పెద్ద 10th క్లాస్ కి వచ్చే లోపలికి బిడ్డలు అంత మరి గవర్నమెంట్ స్కూల్లో వేసేస్తే వాళ్ళు వ్యసనాలకు లోన్ అయిపోతారు, చదువుకి మరి మరి బలహీనం అయిపోతారు అని అన్నప్పటికీ కూడా నేను ఒక్కటే, ప్రవ్వా నువ్వే ఉన్నావు, మరి మేమైతే మా పరిస్థితి నీకే తెలుసు, మరి మనుషులకి ఎవరికి తెలియదు కానీ నీకు తెలుసు కదా ప్రవ్వా, మరి ఆ టీచర్స్ కి మంచి జ్ఞానం ఇవ్వండి, చెప్పేటట్లుగా చేయండి, అలాగే నా బిడ్డలు కూడా చదువుకునే జ్ఞానం ఇవ్వండి, మంచి ర్యాంక్ లో బిడ్డలు పాస్ అవ్వాలి, నీ చేతిలోనే పెడుతున్నాను, మనుషుల చేతుల్లో కాదు ప్రభు అని ప్రార్థన చేసేదాన్ని. చేస్తే నిజంగా మరి వాళ్ళు మరి అందులో మరి ఒక సారు దేవుడు మరి ఇచ్చాడండి. నిజంగా సారు ఎంతగానో ప్రోత్సహించి ఉదయం అసలు పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే వాళ్ళు నైట్ కూడా అందులో వాళ్ళ రూమ్ కి రమ్మని చక్కగా చదివించేవాడు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అది దేవుని కృపే, ఆయన కృపే నిజంగా. అలాగే బిడ్డలిద్దరూ కూడా 10th క్లాస్ లో మంచి ర్యాంకులో బిడ్డలిద్దరూ పాస్ అయ్యారండి. మరి ఇద్దరు పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అసలు శశిలో చదివే పిల్లల కంటే మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే మంచి ర్యాంక్ వచ్చిందని మరి అన్న వాళ్ళే దేవుని మహింపరిచారు. అది దేవుని మహాకృప అండి అని దేవునికి అప్పగించుకున్న, ఆయనే చదివించాడంతే, నాకైతే ఏమీ రాదు, జ్ఞానం లేదు అని చెప్పి దేవుని మహింపరుచుకున్నాం. నిజంగా ఎంత కృప చూపించాడంటే బిడ్డలిద్దరు కూడా చక్కగా పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత మరి చిన్నబాబుకి అయితే బీటెక్ లో సీట్ వచ్చింది. బీటెక్ చదివాడు. పెద్ద బాబు అయితే బీటెక్ లో సీట్ రాలేదని ఇంటర్ జాయిన్ అయ్యాడు. ఇంటర్ డిగ్రీ బాబు పెద్ద బాబు పూర్తి చేసుకున్నాడు. చిన్న బాబు ఏమో మరి బీటెక్ అదే ముందు పాలిటెక్నిక్ అయిన తర్వాత బీటెక్, ఆ రెండు కూడా మరి బిడ్డలిద్దరు కూడా మరి చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ లోపలనే 10th క్లాస్ అయినప్పటికే చిన్నబాబు ముందుగా మరి రక్షించబడ్డాడండి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి మరి ఆ బిడ్డ మరి తీర్మానం చేసుకుని బాప్తిసం కూడా తీసుకోవడానికి దేవుడు సిద్ధపరచుకున్నాడు. ఆ బిడ్డ బాప్తిసం కూడా పొందుకున్నాడు. అప్పుడు 10th క్లాస్ అయినప్పటికే మరి బాప్తిసం తీసేసుకున్నాడు చిన్నబాబు అయితే. మరి పెద్ద బాబు అయితే ఇంకా అప్పటికి తీసుకోలేదు. నిజంగా మరి చాలా వేదన ఉండేది. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమనే వాగ్దానం నేను పొందుకోలేకపోతున్నానే ప్రభువా, పెద్ద బాబు ఒక్కడు కూడా మరి రక్షణ లేదు, మరి ఆ బిడ్డ రక్షించబడాలని ప్రార్థన చేస్తారు. అంటే సండే స్కూల్కి వెళ్ళారు, సండే స్కూల్కి వెళ్ళిన బిడ్డలే, దేవుని వాక్యం తెలుసు, ఇంకా అంటే వాళ్ళంతటా వాళ్ళు బాప్తిసానికి సిద్ధపడాలని నా ఆశ. మనము తీసుకువచ్చి చేయించేది కాదు అది. వాళ్ళంతటా వాళ్ళు బాప్తిసం తీసుకుంటే ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రభుని హత్తుకుంటారు వాళ్ళు. అంటే రాదు అని మనం చెప్పలేం వాళ్ళ జీవిత కాలంలో. మరి మనం ఎలాగా శ్రమలతో ధైర్యంతో ప్రభుని హత్తుకుని జీవించి ముందుకు జయించుకుంటూ ముందుకు రాగలిగేమో, ప్రభుని సహాయము, ప్రభువే విజయాన్ని కలగచేయవాడు. కానీ శ్రమ వస్తుంది, శ్రమలో ప్రభుని హత్తుకోవడం చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మీకు ఏది అవసరమైనా ఏదైనా అడిగితే అవసరానికి దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేయమనే తెలియజేసేదాన్ని. ఎందుకంటే మన తర్వాత మనం ఈ రోజు ఉంటాం, రేపు ఉండం. రేపటి రోజు వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుణ్ణి అడుగు, యేసయ్యని అడుగు,
యేసయ్య ఇస్తాడు. అలాగే చిన్నబాబు మరి ఫ్రీ సీట్ కొరకు, అలాగే కాలేజీలో సీట్ కొరకు నిజంగా నేను బస్సులో ఇంటి దగ్గర నుంచి డైలీ వెళ్లి రావాలి యేసయ్య అని అడిగేవాడు. అలాగే దేవుడు కార్యం జరిగించాడు. నిజంగా మనం ఏది అడిగితే అది చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. అంటే మనం యథార్థమైనది, అవసరమైనది అడిగితే చాలు. నిజంగా మన బిడ్డ విషయంలో కూడా దేవుడు కృప చూపించి వాళ్ళకు కూడా మరి దేవుణ్ణి అడగడం నేర్పించడం వల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత ఇప్పుడు దూరంగా ఉన్నా నాకు భయం లేదు. ఎందుకంటే ప్రభు చేతిలో ఉన్నారు. ప్రభు చేతిలో ఉన్నారు. ప్రభు ఆకాశమందున్నాడు. ఆయన భూమి ఆయన పాదపీఠమైనది. అత్యున్నతమైన దేవుని చేతిలో వాళ్ళున్నారు. ఆయన చూపుల్లో ఉన్నారు. ఆయన తలంపుల్లో ఉన్నారు. అందుకే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నారు గనుక ఎక్కడ ఉన్నా ఆనాడు యోసేపుకు అన్య దేశంలో తోడై ఉన్న దేవుడు ఇప్పుడు నా బిడ్డలకు కూడా నువ్వే తోడై ఉన్నావు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతా, దేవుని స్తుతిస్తానే ఉంటా. ఆయన చేతిలోనే పెడతా ప్రతిదినము కూడా. ఎక్కడ ఉన్నా ఆ బిడ్డలు దేవుని హత్తుకుని ఉన్నారని బాప్తీసాలు ఇద్దరు కూడా. మరి పెద్ద బాబు ఎందుకు ఆ సమయంలో తీసుకోలేదో తెలియదు, కానీ కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నాకు చాలా ఏడ్చేసేదాన్ని. ఏంటి ఈ బిడ్డ బాప్తిస్మం తీసుకోలేదు కరోనా టైంలో. మరి మొత్తం అందరికి జ్వరాలు తగిలినాయి. ఏ జ్వరం వచ్చినా ఈ కరోనానే అనుకునేవాళ్ళం కదా అప్పుడు ఆ టైంలో కూడా నిజంగా మరి ఆరాధన మాత్రం మేము మానలేదు. ఒక చర్చిలు కొన్ని ఆపేసినప్పటికీ కూడా మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర తమ్ముడు వాక్యం చెప్పేవాడు. ఆరాధన జరిపించుకుని కుటుంబాలుగా మా అన్నయ్య కుటుంబం మరి అలాగే మేము మరి అమ్మ వాళ్ళు అందరూ కలిసి అక్కడ ఆరాధన చేసుకునేవాళ్ళు. తమ్ముడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం ద్వారా తన హృదయం కదిలించబడింది. పెద్ద బాబు హృదయం కదిలించబడి మరి అప్పుడు తీర్మానం చేసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో జాబ్ వచ్చిందని మరి వెళ్ళి అక్కడ జాబ్ చేసేటప్పుడు కూడా టీవీలో కూడా వాక్యం వింటూ వాక్యం చదువుకుంటూ ఇంకా బలపడి దేవుడు నాతో వాక్యం ద్వారా ఇలా మాట్లాడాడమ్మా, మరి నేను మొదటి జీతము దేవునికి ఇస్తాను, అలాగే మరి నెక్స్ట్ ఇయర్ బాప్తీసాలప్పుడు నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పి మరి అప్పుడు ఈ ప్రార్థనలో తీర్మానం చేసుకున్నాడు. అలాగే ఇంటి దగ్గర కూడా మరి సాక్ష్యం చెప్పి ఇలాగా అన్నిటి ప్రార్థన చేసుకుని మరి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అలాగ మన ఇంటి దగ్గర చేసుకోవడం కాదమ్మా, మందిరంలో సాక్ష్యం చెప్పి అప్పుడు బాప్తీసానికి సిద్ధపడాలి అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు మందిరంలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పుకుని సిద్ధపడ్డు మరి దేవుడు ఇచ్చాడు. అలాగే మరి ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత మరి డిసెంబర్ నెలలో బాప్తీసాలు ఇచ్చినప్పుడు మరి సంవత్సరం అయితే నాకు గుర్తులేదండి, ఆ పెద్ద బాబు కూడా బాప్తీస సాక్ష్యం పొందుకున్నాడు. నిజంగా మరి ఇద్దరు బిడ్డల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. నా భర్తని, నన్ను, అలాగే నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని కూడా రక్షించుకున్నాడు. అలాగే తమ్ముడాల కుటుంబం రక్షించబడింది. అలాగే ఇంకా మా పెద్దమ్మ గారు అబ్బాయి అన్నయ్య, మరి ఇంకా అన్నయ్య చిన్న కుమారుడు ఉన్నారు. అలాగే మా సంతానంలో మధ్యలో మాకంటే ముందుగా అక్క ఉందండి. అక్క కుటుంబం ఇంకా రక్షించబడలా. చిన్నప్పుడైతే మేమందరం మా నాన్నమ్మ సండే స్కూల్ తీసుకెళ్ళింది. దేవుని రుచి తెలుసు, కానీ మరి తనకి 3 కుమార్తెలు, వాళ్ళెవ్వరూ కూడా రక్షించబడలేదు. అంటే దేవుని రుచి తెలుసు. చిన్నప్పుడు మందిరానికి వచ్చేవారు, వాళ్ళని కూడా తీసుకువెళ్ళాం. చర్చిలో కూడా వాళ్ళకి పేర్లు పెట్టించింది నానమ్మ. కానీ మరి ఎదిగిన తర్వాత విగ్రహాల వైపే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళ 3 కుమార్తెలు, అక్క, బావగారు, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా, వారికి 3కి మ్యారేజ్లు అయిపోయినాయండి. కుమార్తెలకు కూడా వాళ్ళందరూ రక్షణ కొరకు కూడా ప్రార్థించమని కోరుతున్నాను. అలాగే మా జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవునికే స్తోత్రాలు. అలాగే మరి బిడ్డలైతే మరి పెద్ద బాబు అయితే అనుకోకుండా మరి అసలు మేమైతే ఈయన చిన్న పాల వ్యాపారం, అసలు మాకైతే అర్హత లేదు. ఏంటంటే ఆ బాబు మరి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక మరి వాళ్ళ మేనమామ అంట ఇంకొక అబ్బాయి, వీళ్ళ 3 కలిసి మరి ఇలాగా మరి అమెరికా వెళ్ళడానికి ఎగ్జామ్ మరి అక్కడ మరి ఇంటర్వ్యూ జరుగుతుంది అంట కదండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మరి అంత దూరం వెళ్ళడానికి మనకైతే పంపించడానికి ఏమీ లేదంటే వాళ్ళ మావయ్య గారు ఆయనే నేను పెట్టుకుంటానని చెప్పి, అంటే షూరిటీ చూపించాలంట. మరి నేను అన్ని చూసుకుంటానని ఆయన మరి బాబుకి మాట ఇచ్చాయంట. అన్ని చూసుకుంటానంటున్నాడమ్మా, మన ఫ్లైట్ కి అలాగే కాలేజీలో ఫీజు కట్టాలి, వాటి కోసం చూసుకోవాలి అంతే అని అంటే, సరే అయితే మరి అసలు నాకైతే అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకమ్మా, ఇక్కడిక్కడే ఏదైనా చూసుకుంది కానీ నువ్వేమీ అంత దూరం వెళ్ళొద్దు అంటే, ఈయనేమో సర్లే వాడంత ఇష్టపడుతున్నప్పుడు అన్ని సెలెక్ట్ అవ్వడం అంటే దేవుని చిత్తమేమో అని అనుకుని ఆయన అది ఒప్పుకుంటే
ఇంకొకటే ప్రార్థన చేస్తా, ప్రభువా నీ చిత్తం అయితే ఆ బిడ్డ వెళ్ళడానికి కావాల్సిన డబ్బు కూడా సమకూర్చు తండ్రి అని ప్రార్థన చేసుకుంటే మరి ఒక ఇద్దరినో ముగ్గురిని అడిగితే వాళ్ళు ఇచ్చారు. ఇస్తే అంత అసలు తక్కువేం కాదు. మాకు అసలు ఒక ₹1,00,000 చాలా కష్టం మేము కూర్చుకోవాలంటే. అలాంటిది 5,00,000 కూడిని 5,00,000 అలాగ కాలేజీ ఫీజు అని కట్టేసాడు. కట్టేస్తే మరలా వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి అమ్మ మరలా 5,00,000 కట్టాలి. ముందు 5,00,000 కట్టినయి చాలా అసల మనకి రావు ఇంక మళ్ళీని అని అంటే, అయ్య బాబోయ్! 5,00,000 అంటే తక్కువేంటమ్మా మనం అసల మరి అప్పు ఎలా తీర్చుకుంటాము అని చాలా భయం కూడా. కన్నీరు దేవుని దగ్గర కార్చాం. నిజంగా చిన్న బాబు, పెద్ద బాబు, ఈయన, నేను అలాగ మోకరించి రేపొద్దున కట్టాలంటే మేము ఎలా కట్టం ప్రభువా! మరి ఒక్క రోజులో మాకు 5,00,000 ఎక్కడ కూడబడతాయి అని కన్నీటితో ప్రార్థన చేస్తే, మళ్ళా రేపు సాయంత్రానికల్లా అడిగి ముందు ఇచ్చిన వాళ్ళే మళ్ళా ఇచ్చారండి నిజంగా. దేవుని మహాకృప 3,00,000 ఇచ్చారు. ఇంకో 2,00,000 ఎలాగా? సాయంత్రానికి నువ్వు కట్టాలంటున్నావు ఎలా ప్రభువా? మరి 2,00,000 మేము ఎలాగా? అని ప్రార్థన చేస్తే పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్‌కి గట్టా చేస్తే మరి వాళ్ళు ఒకళ్ళేమో 50,000 ఒకళ్ళేమో 1,50,000 ఏశారు. వెంటనే 5,00,000 నిజంగా ఒక్క రోజులో 5,00,000 కూడినియి అంటే దేవుని మహాకృప. నేనొక్కటే ప్రభువా నీవు ఆ బిడ్డని పంపించడం నీ చిత్తమైతేనే అది కార్యం జరిగించు. లేపోతే లేదు అని ప్రార్థనే చేశాం. నిజంగా అసలా ఎలా జరిగింది అంటే ఆయన కృపా కనికరమే. మరి అది ఎయిర్‌పోర్ట్‌లో టికెట్‌కి అన్నిట్లికి కూడా మరి తనే పడాడు. ఎవరో మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో హెల్ప్ చేస్తే అది అన్నీ కూడా ఏమైందంటే అన్నీ కట్టేసాడు. ఫ్లైటు కూడా ఇక్కడికొచ్చి మరి అందరిని చూసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఇంకా మరి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఏంటంటే, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు గానీ పూర్తిగా వెళ్ళట్లేదు. మీ అబ్బాయి వెళ్ళాడో లేదో అని చెప్తున్నప్పుడు నిజంగా చాలా గుండెల్లో చాలా భయము. కానీ ఒక్కటే నా ప్రభువు ఉన్నాడు. ప్రభువా నీ చిత్తమైతేనే ఆ డబ్బులు కూర్చు లేపోతే వద్దు అని నిన్నడిగాను కదా! నువ్వే కూర్చావంటే అది నీవు చిత్తమై ఉంది అని నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఆ బిడ్డ వెళ్ళిన బిడ్డ ఆ బిడ్డే ఫోను చేయాలి. అక్కడికి వెళ్ళానని ఫోను చేసేలాగా నువ్వే చెయ్యి. మరి మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చావు కదా! ఆ మొరపెడుతున్నాను నువ్వు ఉత్తరం ఇవ్వి. అంటే ఫోను చేస్తే ఫోను ఎళ్ళట్లేదు. మరి వీళ్ళందరూ చూసిన వాళ్ళు, పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వారి బంధువులు ఇలాగంటున్నారు. నాకింకా ఏమీ తోచట్లా మోకరించాను. ప్రార్థన చేస్తుంటే తెల్లారి ఆ రోజు మరి లేచిన తర్వాత 2 గంటలకి బాబు దగ్గర నుంచి ఫోనొచ్చేసింది. ఫోనొచ్చి అమ్మని ఇంతకీ ఎప్పుడు వీడియో కాల్ చేయనిది. వీడియో కాల్ చేసి మాకిక్కడ రాత్రి, అక్కడ పగలు. వీడియో కాల్ చేసి అమ్మ ఇప్పుడే అక్కడ ఫ్లైట్ దిగాను. రూమ్‌కెళ్తున్నాను. నువ్వు కంగారు పడకు. నేను రూమ్‌కెళ్తున్నాను అని చెప్పి వీడియో కాల్ చేసి చూపించాడంట. నిజంగా దేవా నీకు స్తోత్రాలని చెప్పుకొని నేనింక కన్నీరుతో దేవుని స్తుతించా. దేవా నీకు మొరపెడితే చాలయ్యా నువ్వు చూపిస్తావని చెప్పి నిజంగా దేవుని స్తుతించి ఆ బిడ్డకి మరి చూపించినప్పుడు స్తుతించాను. ఆ తర్వాత రూమ్‌కెళ్ళి అక్కడ మరి ఇంతకీ 2 నెలలు వడ్డీలు కడతానే ఉన్నాం. 2 నెలల తర్వాత దేవుడు మహాకృపను బట్టి లోను శాంక్షన్ అయ్యి మరి కొంత ఇక్కడ బాకీలు అన్నీ తీర్చడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే అక్కడ కాలేజీల ఫీజులు అన్నీ కట్టేసుకున్నాడు. మరి ఆ ఎడ్యుకేషన్ లోన్ కట్టుకుంటూ మరి ఏదో చిన్న చిన్న పార్ట్ టైమ్ జాబ్ కాలేజీలోనే మరి హోటల్‌లో ఉంటదంటండి. అక్కడే పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ దేవుడు మహాకృపను బట్టి చదువు పూర్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు అలాగే మమ్మల్ని ఆనుకోకుండా దేవుడిని ఆనుకుని ఆ బిడ్డ మరి అలాగే మరి పార్ట్ టైమ్ జాబ్ ఏదో అక్కడ హోటల్ అక్కడ అది కాలేజీలోనే ఉంటదంటండి. అక్కడ చేసుకుంటూ మరి దేవుడు కృపను చూపించి మరి చక్కగా అక్కడ చదువు పూర్తి చేశాడండి. ముందు ఇప్పటికి 3 నెలలయింది. తర్వాత పర్మిషన్ లెటర్ కావాలని ప్రార్థన చేశాము. దేవుని మహాకృపను బట్టి అది కూడా వచ్చింది. ఇంకా జాబ్ ఒకటి రాలేదు. మరి ఆ బాబు రాజేష్ జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాము. అలాగే చిన్న బాబు అయితే మరి ఈ బాబు ఇతర దేశం వెళ్ళిన రోజే చిన్న బాబుకి మరి ఎగ్జామ్ మరి బీటెక్ అయిపోయిన తర్వాత మరి జాబ్‌కి పెట్టుకున్నాడండి. జాబ్‌కి రమ్మని లెటరొచ్చింది. కాల్ లెటరొస్తే వెంటనే తిను కూడా హైదరాబాద్ ఎళ్ళాడు. దేవుడి కృపను బట్టి అప్పటినుంచి ఇప్పటి వరకు చిన్న బాబు కూడా జాబ్ చేస్తున్నాడు. ఆ బాబుకి మరి ప్రమోషన్ ఈ వచ్చే నెలలో ప్రమోషన్‌లున్నాయంటండి. మరి చిన్న బాబు మణిచందు. ఆ బాబు ప్రమోషన్ కొరకు, అలాగే పెద్ద బాబు రాజేష్. ఆ బాబు ఉద్యోగం కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. మా జీవితంలో దేవుడు చేసిన ఉపకారం బట్టి, మేలును బట్టి దేవునికే స్తోత్రాలు.
అలాగే చిన్నగా దేవుని స్త్రీల పరిచర్యలో, స్త్రీల మీటింగ్ లో, మరి జీడిఎం చర్చిలో మరి దేవుడు వాడుకుంటున్నాడండి. మరి ఆయన కృప ద్వారానే మరి ఇలాగా మా కుటుంబం నడిపించబడుతుంది. మరి మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి నేనైతే మరి సమయం అయితే కొంచెం ఉంది. మరి 5 గంటలు దాటినా పర్వాలేదమ్మా, ఒక 10 నిమిషాలు అటు. పర్వాలేదు అక్క సిస్టర్, కానీ ఒక 5:10 అట్లా 5:30 క్లోజ్ చేసుకుంటాము. సరేమ్మా, సరే. ఈలోపు మీరు 5:10 ఓకే. అట్లా పర్వాలేదు. అది నేనైతే అదే మనము ఇప్పుడు రోజులైతే ఆయుష్ చాలా తగ్గిపోతుంది కదండి. మరి పూర్వకాలంలో అయితే దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు కదా చాలా మంది. మరి ఆ దీర్ఘాయుష్మంతుడైన మెతుషెల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పుడు రోజుల్లో అయితే చాలా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మనము చేసిన అవిధేయతను బట్టే మనకు ఆయుష్ తగ్గిపోతా వస్తుంది. కానీ ముందు పూర్వకాలంలో మరి ఆదాము మొదలుకొని నోవాహు వరకు చాలా వయస్సు ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారిగా ఉన్నారు కదండి. అప్పుడైతే 100 సంవత్సరాలు. నిజంగా మెతుషెల అయితే 969 సంవత్సరాలు బ్రతికాడు. నిజంగా ఆదాము కాడి నుంచి చూసుకుంటే ఆదాము అయితే 930 సంవత్సరాలు బ్రతికారు. ఇలాగా మరి వంశావళి అంతయు చూసుకుంటే 900, తర్వాత 919, అలాగా 900 లోపులోనే అందరూ ఉన్నారు. హనోకు చూసుకుంటే 365 సంవత్సరాలకే దేవుని దగ్గరికి కొనుక్కోబడ్డాడు. అతనికి మరణం చూడలేదు, కానీ దేవునితో సహవాసం చేస్తూ మాట్లాడుతూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ తన కుమారుడైన మెతూషెల అయితే 969 సంవత్సరాలు బ్రతికాడు. దీర్ఘాయుష్మంతుడిగా బ్రతికాడు. అసలు మెతూషెల దీర్ఘాయుష్మంతుడిగా అవడానికి కారణం ఏంటి? అసలు దీర్ఘాయుష్మంతుడిగా అన్ని సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత మరి ఉండే కొలదికి సంవత్సరాలు తగ్గిపోయినాయి కదండి. సంవత్సరాలు తగ్గిపోయినాయి. మరి ఇక్కడ మరి అబ్రహాము ఈ నోవాహు కూడా, మరి నోవాహు వరకు కూడా ఎక్కువ సంవత్సరాలే. కానీ తర్వాత నుంచి మనం చూసుకుంటే మరి 200 సంవత్సరాలు, 500, 400, 400 తర్వాత 200, 200 నుంచి మరి తెరాహు మరణం 205. ఇలాగా అబ్రహాము తండ్రి ఇలాగా సంవత్సరాలు తగ్గిపోతా వచ్చినాయి. తర్వాత 150 సంవత్సరాలకు వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడైతే మరి దేవుని గ్రంథంలో మరి కీర్తన 90వ కీర్తనలు చూపిస్తున్నాడు కదా. మరి మరి మనం చూసుకుంటే ఇక్కడ ఆయుష్, మా ఆయుష్ 70 సంవత్సరంలో, అధిక బలము నేడల 8 సంవత్సరాలు. మరలా సంవత్సరంలో ఇప్పుడు ఎంత వరకు వచ్చేసినాయండి? 70 సంవత్సరాలు, లేకపోతే అధిక బలము నేడలు 80 సంవత్సరాలు. కానీ ఇప్పుడైతే ఇంకా అసలు యవ్వనస్తులే చనిపోతున్నారు. ఏమో ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, ఆయుష్ ఇంకా తగ్గిపోయింది కదండి. అసలు ఊహించని మరణాలు, ఊహించని రోగాలు, ఊహించని బలహీనతలు. నిజంగా అసలు ఎంత బాధాకరమైన పరిస్థితిలో నిమిషంలో ఇప్పుడు ఉంటున్నామో రేపు పొద్దున ఉంటున్నామో లేదో తెలియట్లేదు. అటువంటి రీతిలుగా మరణాలు వచ్చేస్తున్నాయి. మరి కానీ మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడంటే, ఇంత దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి కారణం ఏంటి అంటే, మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అండి. దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మరి మీతో పంచుకోవడానికి మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. చిన్న మాట దేవుని సహాయంతో ప్రార్థన చేసుకుందాం అండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహనీయుడా, మహోన్నతుడా, నిత్య నివాసి మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరింతవరకు నీవు నా జీవితంలో చేసిన గొప్ప మేలులను, ఉపకారములను మేము తలపోసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. మరి ఆ సాక్ష్యం ద్వారా నన్ను ఘనపరచుట కాదు నాయన, నీ నామము నా ద్వారా ఘనపరచబడే విధంగా మీరే నడిపించారని బట్టి నీకు స్తోత్రాలు. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మరి ఇలాగ మేము ఈ కొన్ని సంవత్సరాలు నిన్ను హత్తుకుని జీవించగలిగామంటే అది నీ యొక్క కృపా కనికరమేనయ్యా తండ్రి. నీవు పట్టుకున్నావు గనుకనే మేము నడవగలిగాం తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ముందున్న జీవితకాలం అంతయు కూడా నీతో సహవాసం కలిగి మరి ప్రభా నీ రాజ్యం చేరేంత వరకు మమ్మల్ని నీవే నడిపించండి, సహాయం చేయండి. అలాగే మరి ఇప్పుడు ప్రభా మెతుషెల గురించి మేము మాట్లాడుకోవాలని మరి నీవు నాకు ఇచ్చిన ఈ తలంపులు, ఆలోచనలు ప్రభా బిడ్డలు ఎదుట పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి గ్రూప్ లో ఉన్న వారు అందరూ కూడా ఎంతో జ్ఞానవంతులు, పెద్దవారు ప్రభా. ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, మరి నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుకుని నీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామమున స్తుతులు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మరి ఇక్కడ
మెతూషెల గురించి ఆది కాండము 5వ అధ్యాయంలో మరి 25లో చూసుకుందామా. మెతూషెల 180 ఏండ్లు బ్రతికెను. ఒకటి మరి మెతూషెల గురించి మనం జ్ఞాపకం చేసుకునేప్పుడు ముందుగా మరి తన తండ్రి అయిన హానోకు గురించి కూడా కొన్ని మాటలు చూసుకుందామండి. 21 నుంచి మనం చదువుకుందాం. ఆది కాండము 5వ అధ్యాయము 21 నుంచి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 180 ఏండ్లు బ్రతికి 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 960 ఏండ్లు. 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎంతంటే 969 ఏండ్లు బ్రతికాడు మెతూషెల. మరి అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ మరి హనోకు తండ్రి అయిన హానోకుని గురించి కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ మరి మెతూషెల అయితే మరి 969 సంవత్సరాలు బ్రతికాడు. మరి హనోకుని గురించి చూసుకుంటే మరి హనోకు అయితే మరి ముందుగా హనోకు 21వ వచనంలో హనోకు 65 ఏండ్లు 65 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు మెతూషెలను కన్నాడు. 65 సంవత్సరాలప్పుడు. మరి 65 సంవత్సరాల నుంచి తర్వాత హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారుల కుమార్తెలను కన్నాడు. తర్వాత హానోకు దినములన్నీ 365 ఏండ్లు బ్రతికి మరి హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. 365 సంవత్సరాలప్పుడు దేవుని తీసుకువెళ్ళిపోయాడు. మరి ఇతను 65వ సంవత్సరంలో మెతూషెలను కన్నప్పుడు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవునితో నడిచిన అనుభవము మెతూషెలకు కూడా ఉంది. ఎందుకంటే తన తండ్రి నడవడిక మరి తన తండ్రి నడుస్తున్న దేవునిని కూడా వెంబడించిన వాడిగా మెతూషెల ఉన్నాడు. గనుకనే అతను దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణాలు మనం వెతుక్కుంటే నిజంగా దేవునితో మెతూషెల కూడా నడుచుకుంటున్నాడు. దేవునితో సహవాసం కలిగిన వాడిగా, తండ్రి సహవాసము రుచి చూచిన వాడిగా మరి తండ్రి దేవునితో సహవాసం చేస్తూ మరి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మరి మెతూషెల దీర్ఘాయుష్మంతుడుగా అవడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిగా, తండ్రి సహవాసమును ఎరిగిన వాడిగా మరి మెతూషెల కనిపిస్తున్నాడు. మరి నిజంగా మరి మెతూషెల మొదటి పాయింట్ మెతూషెల గురించి మరి మెతూషెల దీర్ఘాయుష్మంతునిగా జీవించడానికి కారణం ఏంటి అంటే మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో చూసుకుంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము కదండి. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో చూసుకున్నట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. దీర్ఘాయుష్మంతుడుగా ఉన్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి ఎప్పుడు నేర్చుకున్నాడు? మెతూషెల తండ్రి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడే దేవుని యందు భయము భక్తి ఎరిగిన వాడుగా మెతూషెల ఉన్నాడు గనుకనే దీర్ఘాయుష్మంతుడుగా దేవుడు అనుగ్రహించాడు. దేవుని యందు భయము భక్తి నిజంగా ఇప్పుడు దినాల్లో ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మన క్రియలను బట్టే. దేవుని యందు భయము భక్తి ఉంటుంది, భయము ఉండట్లేదు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవునికి ఇష్టలుగా మనం జీవించే వారిగా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించాలి. మెతూషెల దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవునికి విధేయుడుగా హత్తుకుని జీవించిన వాడిగా ఉన్నాడు కనుకే దేవుడు దీర్ఘాయుష్మంతుడుగా చేశాడు. అసలు ఇక్కడ రాయబడలేదు కదా అని మనము లోతుగా ధ్యానిస్తే దేవుని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే నేను ఈ ధ్యానం చేశాను. దేవుని కృప, ఆయన ఇచ్చిన తలంపే, ఆయన ఆలోచనే. నిజంగా మరి మెతూషెల దేవునితో మరి హనోకు నడిచిన క్రియలను బట్టి మరి మెతూషెల
మరి దీర్ఘాయుష్మంతుడు యెహోవా యందు మరి భయభక్తులు కలిగిన వాడిగా మరి ఆయన మరి మెతుషెల ఉన్నాడు కనుకే మరి దీర్ఘాయుష్మంతుడుగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే రెండో పాయింట్ గా మరి మెతుషెల గురించి మనం చూసుకుంటే ఇక్కడ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. తర్వాత మరి హనోకు దినములన్నీ 360 ఏండ్లు హానోకు మరి ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. మరి అతను లేకుండా వెళ్ళిపోయాడు, దేవునితో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భార్య, బిడ్డలు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు కూడా ఉన్నారు కదండి. మరి కుటుంబాన్ని మరి మెతుషెల పెద్దవాడుగా ఉన్నాడు గనక మెతుషెలయే మరి కుటుంబాన్ని పోషించాడు. మరి తండ్రి బాధ్యతను నెరవేర్చిన కుమారుడిగా మనం చూసుకోవచ్చు. నిజంగా తండ్రి కుటుంబాన్ని మరి దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఇక్కడ మరి తండ్రి మరి ఇక్కడ తల్లి ఉంది, అలాగే కుమారులు, కుమార్తెలు అంటే తనకిచ్చిన చెల్లెళ్ళు మరి ఉన్నారు కదండి, తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పోషించడానికి ఒక బాధ్యత, కుటుంబ బాధ్యతను తీసుకున్న వ్యక్తిగా మెతుషెల ఉన్నాడు. తండ్రి బాధ్యతను పంచుకున్న కుమారుడు, తండ్రి బాధ్యతకు మరి తండ్రి మరి విడిచి వెళ్ళిన ఈ కుటుంబాన్ని పోషించడానికి బాధ్యత పొందిన కుమారుడుగా మరి అతను కనిపిస్తున్నాడు. అంటే మరి అతను ఎంతగా దేవునితో మరి తన కుటుంబాన్ని ప్రేమించి మరి నిజంగా ఆ తండ్రి విడిచి వెళ్ళిన ఆ పనిని పూర్తి చేసిన వాడిగా కనిపిస్తున్నాడు కదండి. మరి ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ ఆ కుటుంబాన్ని పోషించిన కుమారుడుగా కనిపిస్తున్నాడు. మరి తండ్రి బాధ్యత నెరవేర్చిన కుమారుడు కూడా మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు. కానీ మరి యేసయ్య అయితే తండ్రి ఆజ్ఞ నెరవేర్చిన కుమారుడుగా ఉన్నాడు కదండి. యేసుక్రీస్తు వారిని చూసుకుంటే తండ్రి నెరవేర్చిన కుమారుడు. తండ్రి మాటను నా తండ్రి నా ఆజ్ఞలు మరి ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొన్ని ఎడల మరి యోహాను మరి సువార్తలో ఉంటది కదా 15వ అధ్యాయం 10వ వచనంలో మాట చూసుకుందామా. యోహాను సువార్తలను 15వ అధ్యాయంలో చూసుకుంటే మరి నా తండ్రి ఆజ్ఞలను గైకొని 10వ వచనంలో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉన్నాడు. ముందుగా ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన యందు నిలిచి ఉండి ఫలించిన కుమారుడుగా ఉన్నాడు. ఆయన తండ్రి ఆజ్ఞను నెరవేర్చిన కుమారుడుగా ఉన్నాడు. ఇక్కడ మరి ఇక్కడ 31వ వచనంలోను 14వ అధ్యాయంలో కొంచెం ఎక్కువగా ధ్యానించవచ్చు. మరి తండ్రి ఆజ్ఞ, సమయం సరిపోదు కానీ కట్ చేస్తున్నానండి. మరి తండ్రి ఆజ్ఞను మరి నెరవేర్చిన కుమారుడు యేసయ్య. అలాగే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి తండ్రి ఆజ్ఞను నెరవేర్చిన కుమారుడుగా ఆయన ఉన్నాడు. ఈ కుమారుడు కూడా మెతుషెల దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణం ఏంటంటే తండ్రి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని బాధ్యతగా మరి ఒక పెద్ద కుమారునిగా మరి తన బాధ్యతను నెరవేర్చిన కుమారుడు. అలాగే యేసయ్య కూడా తండ్రి చెప్పిన ఆజ్ఞను, ఆయన బాధ్యతను ఈ లోకంలో నెరవేర్చిన కుమారుడిగా యేసయ్య కూడా ఉన్నారు. ఇక్కడ ఈ కుమారుని బాధ్యత నెరవేర్చిన వాడుగా ఉన్నారు. అలాగే మనము కూడా మన తండ్రి బాధ్యతను నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన బాధ్యత, ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చి కుమార్తెలుగా, కుమారులుగా మనం ఉండాలని దేవుని ఆశ. ఆయన మరకు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నాడు. ఆయన ఆజ్ఞ, ఆయన బాధ్యత మన పట్ల వేసింది ఏంటి అంటే ఆయన ఒక్కటే కోరుతున్నాడు. మరి ఏంటంటే అనేకులను ఆ పరలోక రాజ్య వారసులుగా నడిపించడానికి ఒక పాత్రలుగా మనం వాడబడ్డమే ఆయన కోరేది. అనేక ఆత్మలు రక్షించడమే ఆయన సువార్త, ఆయన సిలువ సువార్త అంటే ఏంటి? ఇప్పుడైతే మరి పుట్టిన యేసయ్యను పుట్టుక గురించి ఎక్కువగా, ఇంకా పుట్టే ఉన్నాడా, ఉయ్యాల్లోనే ఉన్నాడా? కాదు కదా. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ పైన మరణించాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడిగాడు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా తీర్చాడు. ఆయన చనిపోయే స్థితి, ఆయన శరీరం కుళ్ళిపోలేదు కానీ సజీవుడుగా తిరిగి లేచిన వాడిగా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన ఇంకా రాబోతున్నాడు కానీ ఉయ్యాల్లో ఇంకా లేడు. ఆయన తిరిగి రాబోయే దేవుడుగా ఆయన రాబోతున్నాడు. మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్ల.
పరిశుద్ధాత్మనిగా, ఆదరణకర్తగా, ఆత్మస్వరూపిగా మన మధ్య ఉండి, మన హృదయాల్లో ఉండి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఎప్పుడు సిద్ధపడి ఉండేవారిగా, ఆయన రాకకై సిద్ధపడేవారిగా ఉండాలి. ఇంకా బాలుడుగా స్తుతిస్తూనే ఉంటాం కాదు, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి. ఆయన గొప్ప త్యాగము చేశాడు. ఈ లోకంలో మన కొరకు ప్రాణమే అర్పించేశాడు. ఆయన శిలువ మరణ ధ్యానము ఎల్లప్పుడూ కూడా మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగే వారిగా ఉండాలి. అంతేకాకుండా ఆయన రాకకై మనం సిద్ధపడే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మెతూషల ఎంతగా తండ్రి స్థానమును ఒక బాధ్యతగా కుటుంబాన్ని పోషించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నిజంగా యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా తండ్రి బాధ్యతను నెరవేర్చిన కుమారుడిగా మనం చూస్తున్నాం. అలాగే మన తండ్రి బాధ్యతను మనము కూడా నెరవేర్చే కుమారులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆయన బాధ్యత ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఆయన రాజ్యములో ఉండాలి అనేది ఆయన ఆశ. ఆ తండ్రి ఆశలో మనము కూడా పాలి భాగస్థులుగా ఉండాలని ఆయన ఆశ. మూడవదిగా మరి మెతుషెల గురించి పాయింట్ చూసుకుంటే, తండ్రి ఉపదేశమును మరొక గైకొన్న కుమారుడుగా మనం చూస్తున్నాం. తండ్రి ఉపదేశము మరి మెతుషెలకి ఏమి చెప్పకుండా ఉండడు కదండి. మనమే దేవుని వాక్యం తెలుసుకుంటే మరి దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు పంచుతా ఉంటున్నాము. మార్పు పొందండి, వాక్యం చదవండి, వాక్యం ఇలా ఉంది, దేవుని ఆజ్ఞలు ఇలా ఉన్నాయని మనం పిల్లలకు చెప్తా ఉంటాం కదా. అలాగే 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నాడు మెతూషెల. ఒక్కడే ఉన్నాడు అక్కడ. తర్వాత కుమార్తెలను కన్నాడు. కానీ మెతూషెల దేవుణ్ణి మరి అలాగే దేవునితో సహవాసం కలిగిన నోవాహు హనోకుని మరి వెంబడిస్తున్నప్పుడు హనోకు కూడా ఆయన ఉపదేశం చేస్తానే ఉంటాడు కదా. ఆ ఉపదేశమును మరువక అంగీకరించిన గైకొన్న కుమారుడిగా ఉన్నాడు మెతుషెల. అందుకనే దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణమైంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2 నుంచి ఒక మాట చూసుకుందామా. అవి దీర్ఘాయువును సుఖజీవముతో, ఇక్కడ 1 నుంచి, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. ఇక్కడ నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. తండ్రి ఉపదేశమును గైకొన్న కుమారుడు గనకే దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడు. నిజంగా మనము దీర్ఘాయుష్ను మనం కలిగే వారిగా మనం ఉండాలి అంటే దేవుని ఉపదేశమును, ఆ తండ్రి వాక్యమును, తండ్రి మాటను, ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి విధేయులుగా మనం ఉండి నడుచుకుని ఆచరించి నడిచేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఆ తండ్రి కుమార్తెలుగా మనం ఉండి మరి మనము ఆయన ఉపదేశమును అంగీకరించేవారిగా, మరువక ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనిన ఎడల నీవు అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు, అంటే దీర్ఘాయు ఇచ్చాడు ఆయన. దీర్ఘాయుష్ ఇచ్చిన తర్వాత సుఖజీవముతో గడిచే సంవత్సరాలు లేకపోతే, సంతోషం లేకపోతే దుఃఖము వేదనే కదా. నిజంగా మరి ఆయుష్ ఉంది కానీ మంచం మీదే ఉంటే ఎంత దుఃఖము వేదన. మరి అలాగే రోగములతోటి, బలహీనతలతోటి ఇంకా అసలు మంచం మీద ఉండి బాధపడుతూ సంవత్సరాలు దీర్ఘాయుష్ ఇచ్చినా గాని సుఖము లేని జీవితం అంటే అది వేదనే కదా. కానీ సుఖజీవముతో గడుచు సంవత్సరములు మనకి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మనం నడుస్తాము, మన పని మనం చేసుకుంటాం, ఆయన ఎత్తుకుని నడిపించే దేవుడిగా ఉంటాడు. ఆ సుఖ జీవితం అంటే మనం ఎక్కడో సుఖపడిపోవడం, ఎన్నో ఆస్తులు సంపాదించేసుకోవడం కాదు. మన పని మనం చేసుకునే, మరి ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకునేంత మరి బరువు ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. సుఖముతో సుఖజీవము అంటే ఎల్లప్పుడూ ప్రభు పనిలో దేవుని స్తుతిస్తూ ఆయన మన పని మనం చేసుకోకుండా మంచం మీద పడి ఉండటం కూడా అది సుఖముగా జీవించేది కాదు కదా. మన పని మనం చేసుకునేంత శక్తిని బలమును ఇవ్వడానికైనా దేవుడు మనకు సుఖజీవంతో గడిపే మరి దీర్ఘాయుష్ను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ అవి దీర్ఘాయువును మరి సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగచేయను. ఈ లోకంలో శాంతి లేదు, నెమ్మది లేదు. కానీ నెమ్మది కలిగి మనం జీవించగలుగుతాం ఎప్పుడంటే ఆయన ఉపదేశమును అనుసరించి నడిచినప్పుడు. మరి ఇక్కడ మెతూషెల దేవుని తండ్రి ఉపదేశమును అనుసరించి నడిచాడు. మన తండ్రి ఉపదేశమును మనము అనుసరించి ఆయన వాక్యానుసారంగా మనం జీవించే వారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యానుసారంగా మనము జీవించే వారిగా ఉండాలని దేవుడు 3వ పాయింట్ గా దేవుడు చూపిస్తున్నాడు. అంతేకాకుండా మరి 4వదిగా చూసుకుంటే ఇంకొకటి మరి
తల్లిదండ్రులు సన్మానించు కుమారుడిగా, మరి తల్లిదండ్రులు గౌరవించే కుమారుడిగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మరి తండ్రి లేడు కదండి. మరి తండ్రిని ఎలా గౌరవించి మరి ఇక్కడ ఆయన చెప్పాడు కదా, నిర్గమాకాండం 20 అధ్యాయంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, అది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అది మరి దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని నిర్గమాకాండం 20 అధ్యాయము మొదటి అదే 12వ వచనంలో చూసుకుంటాం మనం. 12వ వచనంలో మనం చూసుకుంటే ఆయన చెప్తున్నాడు కదా, దీర్ఘాయుష్మంతులుగా మనము నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే తల్లిని తండ్రిని సన్మానించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ మరి మెతుషెల మరి తల్లి విడిచిపెట్టి తండ్రి వెళ్ళిపోయాడు, బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మరి దేవుడు తీసుకువెళ్ళాడు. మరి తండ్రిని తల్లిని ఎలా సన్మానించాడంటే మనం చూసుకుంటే, మరి విడిచిపెట్టి వెళ్ళిన తల్లిని విసుకుకోకుండా ప్రేమించిన కుమారుడుగా ఉన్నాడు. అంతేకాకుండా వెళ్ళిన తర్వాత కూడా మనస్సులో ఆలోచనలో కూడా అబ్బా నాకు మనమైతే ఎలా అనుకుంటాం కదా, అమ్మ బాబా ఈ రోజులా ఒక పని చెప్తేనే ఈ రోజు నాకు ఈ పని ఇచ్చేసారని తీసుకుంటూ ఉంటాం. కానీ ఆ కుమారుడు ఎలాగా తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు, నాకు ఈ బాధ్యత అప్పగించేశాడు, ఈ కుటుంబాన్ని నేను మోయలేకపోతున్నాను, నేను నడిపించలేకపోతున్నానని విసుక్కుంటూ ఉంటాం మనమైతే. కానీ ఆ కుమారుడు అలా చేయలేదనుకుంటా. తల్లిని తండ్రిని కూడా సన్మానించాడు. తండ్రి దేవుని వద్దకు వెళ్ళాడని మరి తండ్రి బాధ్యతను గౌరవంతో తీసుకుని ఆ కుటుంబాన్ని బిడ్డలను పోషించిన కుమారుడుగా ఉన్నాడు. తన కుటుంబానికి భార్య బిడ్డలు కూడా ఉన్నారు కదండి. లెమేకు పుట్టాడు అంటే ఆ కుటుంబానికి ఒక మరి తల్లిని ప్రేమించాడు. వెళ్ళిపోయిన తండ్రిని కూడా మనసులో కూడా విసుక్కోలేదనుకుంటా. అందుకే దీర్ఘాయుష్మంతుడుగా ఉన్నాడు. నిజంగా మన చిన్న పనికే ఎదురుగుండా తల్లిదండ్రులు ఉన్నా కానీ విసుక్కుంటానే ఉంటాం మనం. కానీ దేవుడు మరి ఏం చెప్తున్నాడంటే, మరి మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించుము. నిజంగా మన కన్న తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి. అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రులు, మనము దేవుని వాక్యం బోధించడం వచ్చేసింది కదా అని మరి ఇప్పుడు సేవకుల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లే. నన్ను మందిరంలో వాడుకోనివ్వట్లేదు, నన్ను మందిరంలో చేయనివ్వట్లేదు, నేను పాటలు పాడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇంతకీ మన వాక్యం బోధించడానికి కారణమే వాళ్ళు. మనల్ని బలపరిచారు. ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు ఒక మాట అన్నా సరే, వాళ్ళు ఏమన్నా సరే, దేవుడు మోషేకు స్థానం ఇచ్చినప్పుడు విసుక్కున్న మరి మిరియాము అహరోనులకు మరి దేవుడు ఎంతగా వేదన పడ్డాడో కదా. మోషే నేను ఏర్పరచుకున్నాను, మీరు విసుక్కుని మాట్లాడారు అని మిరియాముకు కుష్ఠరోగమే వచ్చేసింది. కానీ మరలా దేవుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆమెకు మరలా తిరిగి మంచి ఆశీర్వాదాన్ని దేవుడు చేశాడు. కానీ మనము మన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారికి వృద్ధాప్యములో తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తున్నామో అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారా, వారి వృద్ధాప్యంలో ఉన్నారా, వారిని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. వారి పోషణ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు అని మనం చూసుకుని, మనము వాళ్ళ తరపు నుంచే వచ్చాము. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనకు బాధ్యత అంతా అప్పగించేసిన తర్వాత మనం దేవుని సంఘ పరిచర్య చేస్తున్నాం అనుకోండి, మరి ఆ తల్లిదండ్రుల పోషణ ఎవరు మనము చూసుకోవాలి. ఆత్మీయ తల్లిదండ్రుల పోషణ కూడా మనం చూసుకోవాలి. ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా సహాయం చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఆజ్ఞను అనుసరించే వారిగా కూడా మనం ఉండాలి. మన పరలోకపు తండ్రిని కూడా గౌరవించాలి. మన పరలోకపు తండ్రిని సన్మానించాలి. పరలోకపు తండ్రిని స్తుతించాలి, మహిమపరచాలి. తల్లి వంటి సంఘం, పరలోకపు తండ్రి ఆయన చెప్తున్నాడు కదా, పెండ్లి కుమారుడును పెండ్లి కుమార్తెగా సంఘం ఉన్నది. ఈ పెండ్లి కుమార్తె ఏంటి సంఘాన్ని మనము, ఈ తల్లి వంటి సంఘాన్ని కూడా మనము ప్రేమించాలి. తల్లి వంటి సంఘాన్ని ఘనపరచాలి. ఇక్కడ తల్లిదండ్రుల్ని సన్మానించుము, ఘనపరచుము అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనము మన సంఘాన్ని, తల్లి వంటి సంఘాన్ని మనం గౌరవించాలి. ఎదుటివారి ఇట్లా మన సంఘాన్ని గౌరవంగా చెప్పుకుంటున్నామా, లేకపోతే అవమానకరంగా చెప్పుకుంటున్నామా? మన సంఘం ఇలాంటిది, సంఘంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వాళ్ళు, మరి ఇంత అవమానకరంగా ఉన్నారు, నన్ను అవమానించారు, నన్ను ఘనపరచలేదు. మనం తల్లి వంటి సంఘాన్ని ఘనపరిచేవారిగా ఉంటున్నామా, అవమానం తెచ్చేవారిగా ఉంటున్నామా? దేవుడు మనల్ని ప్రశ్న వేసుకోమంటున్నాడు. అంతే. మనం ఎప్పుడు కూడా మన సంఘాన్ని ఒక తల్లిగా ఎలాగ గౌరవిస్తామో తల్లిదండ్రుల్ని, అలాగా మన తల్లి వంటి సంఘాన్ని కూడా గౌరవించే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.
మరి దేవుని కృప ద్వారా మరి మనం ఆ తల్లి వంటి సంఘాన్ని కూడా మనం గౌరవించేవారిగా, సన్మానించేవారిగా, తండ్రిని, పరలోకపు తండ్రిని మనం ఘనపరిచేవారిగా, అలాగే మరి మన తల్లి వంటి సంఘాన్ని కూడా ఘనపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. తల్లిదండ్రులను, మన సొంత కన్న తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. వారి అవసరతల్లో సహాయకులుగా ఉండాలి, వృద్ధాప్యముల సహాయకులుగా ఉండాలి. అంతేకాకుండా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా సహాయకులుగా ఉండాలి. అలాగే మరి మనకిచ్చిన సంఘము తండ్రిగా ఆ పరలోకపు తండ్రి మాటకు విధేయులుగా ఉండాలి, అనుసరించి నడవాలి. అలాగే మన తల్లి వంటి సంఘాన్ని కూడా విడిచిపెట్టకుండా సంఘానికి గౌరవం తెచ్చేవారిగా, ఆ సంఘాన్ని మరి గౌరవించేవారిగా, సంఘంలో ఉన్న ప్రతి పనిలో మనం పాలు పొందేవారిగా, ఇది నా తల్లి సంఘం, నా సంఘం అని మనం పని పాత్రలుగా వాడబడేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మరి దేవుని మహాకృపను బట్టి దీర్ఘాయుష్మంతులగునట్లు మరి దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో మనం నడుచుకోవాలని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసుకుంటాం. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఒక వచనం చూసుకుందామా? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసుకుంటే, 5వ అధ్యాయము 33వ వచనం ఒక మాట చూసుకుంటే, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో నడుచుకొనవలెను. మనము మరి దీర్ఘాయుష్మంతులగునట్లు మనం ఏమి చేయాలి అంటే, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో మనం నడుచుకోవాలి. దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నిటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. మొదటిగా మరి దేవుడు ఇప్పుడైతే, ఇదివరకు ముందుగా అయితే 10 ఆజ్ఞలను దేవుడు మనకు చూపించాడు. తర్వాత కుదించుకుని మనకు 2 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. అన్ని అందులో గుప్తమై ఉన్నాయి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను. ప్రేమ అన్నిటినీ కప్పును. అవును కదండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఈ రెండు అందులో ఏం గుప్తమై ఉన్నాయంటే, నీ పొరుగువారిని నువ్వు ప్రేమించమంటున్నాడు. నీ పొరుగువాడు అంటే నువ్వు కాకుండా నీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రేమ వ్యక్తే. ఆ వ్యక్తిని మనం ప్రేమించప్పుడు అత్తగారు అవని, కోడలు అవని, భర్త హలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రేమ కలి ఆరాధిస్తున్నాం. కానీ అక్క వచ్చారక్క లైన్ లోకి. చెప్పండి సిస్టర్, మీరు మధ్యలో 2 సార్లు కట్ అయిపోయింది. వినిపిస్తుందా? అదే. హలో సిస్టర్, చెప్పండి. ఏందండి? హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మనము చెప్పండి మరి సిస్టర్. ఓకే, సరే. ఇప్పుడు మన దేవుడైన యెహోవాను మనము మరి 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు కదా. మనం పొరుగువారిని ప్రేమించాలి అంటే ఆయన వాక్యంలో ఉంది కదా. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతటా ప్రేమ మరి ప్రేమ గురించి వ్రాయబడి ఉంది. మరి అంటే ప్రేమ నిన్ను కప్పును, ప్రేమ నీ దోషములను కప్పును. మన మాటలు ఏమైనా అన్నా, ఏ కోపం, ఇప్పుడు కూతురు ఏమైనా ఒక మాట అంటే నా బిడ్డే అన్నదిలే అని మన తల్లిగా మనం వాటిని ప్రక్కన పెట్టేస్తాం. ప్రేమించిన గనుకనే వాటిని ప్రక్కన పెట్టగలుగుతున్నాం. కానీ ప్రేమించకుండా ద్వేషంతో, ఇప్పుడు ఒక తోటికోళ్ళు అన్నదనుకోండి ఏమన్నా మాట, అదిగో నన్ను అన్నది అని 10 సార్లు అనుకుంటూ ఉంటాం. అంటే కూతురు అన్నప్పుడు మనకు మరి ప్రేమతో చేసుకున్నాం. కానీ ఎవరైనా అంటే అది మాత్రం పీక్కుంటానే ఉంటాము. అదిగో నన్ను అన్నది గనక నేను మాట్లాడను. అంటే ప్రేమ కలిగి ఉంటే కప్పుతుంది, కడిగేస్తుంది. కానీ ఆ ప్రేమ లేకపోతే అదే నిలిచిపోతా ఉంటది ఏదైనా చిన్న మాటకి. నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అంటే ప్రేమ అన్నిటిని కప్పును. వాళ్ళు దూషించిన, ద్వేషించిన దేవుని ప్రేమ
క్రీస్తు ప్రేమ మనం ఎలాగా ఉండాలి అంటే, క్రీస్తు ప్రేమ మనం ద్వేషించిన, దూషించిన, హింసించిన, బాధించిన ఆయన ప్రేమ చూపించాడు కదండి, క్షమించాడు. మరి ఆ సిలువలో మరణించేటప్పుడు కూడా నీరు మరి దాహమని అడిగినప్పుడు చేదు చెరకనిస్తే ఆయన వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని దయగల దేవుడు కదా, ప్రేమ గల దేవుడు, క్షమించిన దేవుడు కనుకనే ఈ రోజు మనం రక్షించబడగలిగాం. ఆనాడు క్షమించాడు కనుకనే. నిజంగా మరి ఆయన క్షమాభిక్ష పెట్టాడు కనుక మనకు గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా మనల్ని దీర్ఘాయుష్మంతులుగా మనల్ని ఇప్పుడు కూడా చేశాడు. దీర్ఘాయుష్మంతులుగా అంటే కీర్తనలు 21వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. కీర్తనలు 21:4. ఒక మాట చదువుకుని కొన్ని ముందుకు వెళ్తాం. 21వ కీర్తన 4వ వచనంలో 4వ చరణంలో మరి ముందు నుంచి ఆయుష్ నెమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువును దయచేసి ఉన్నాడు ఆయన. మరి నిజంగా సదాకాలము ఆయనతో నిలిచే దీర్ఘాయువును మనకిచ్చాడు కదండి. మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి అర్హత మనకు లేదు, కానీ దేవుడు మనకు కూడా దీర్ఘాయుష్మంతుడుగా ఉండే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దీర్ఘాయుష్మంతులు అంటే ఇక్కడ భూమి మీద అయితే కొన్ని సంవత్సరాలు మనం బ్రతికుంటాం. ఇప్పుడైనా సరే మరి ఇప్పటికైతే మరి నాకైతే 46వ సంవత్సరం. మరి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం ఉంది. అలాగే ఎన్ని సంవత్సరాలు దేవుడు జీవింప చేస్తాడో ఆయన చిత్తం. కానీ దీర్ఘాయుష్ మనకు ఇచ్చాడు అంటే సదాకాలము ఆయనతో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు కదా. ఇక్కడ వాగ్దానం దేవుడు ఏమిచ్చాడు? సదాకాలము నిలిచి దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు అని ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా దీర్ఘాయు, సదాకాలము నిలిచే దీర్ఘాయువును, ఇది యేసుక్రీస్తులో నెరవేర్చబడింది కదా. ఆయన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. తండ్రి చెప్పిన ఆజ్ఞను నెరవేర్చి ఆయన శిలువ పైన మరణించి ఆయన గొప్ప కార్యము ఆయన తను తానుగా అప్పగించుకుని ఆయన శిలువ మరణం పొంది ఆయన సదాకాలము సజీవుడుగా తిరిగి లేచాడు. 3వ దినమున మృత్యుంజయుడే సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మన ప్రభు సజీవుడు. అంతేకాకుండా ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరింపబడిన మనల్ని కూడా సజీవులుగా చేశాడు. ఆయన పునరుద్ధాన బల శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన. అంతేకాకుండా ఆయన సదాకాలము ఆయనతో ఆయన రాజ్యంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సదాకాలము ఉండే భాగ్యం, సదాకాలం ఆయనతో గడిపే సంవత్సరాలు, సుఖజీవముతో సంవత్సరాలను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఆయన కృప ద్వారా మనం జీవిస్తున్నాము. అంతేకాకుండా మరి నిత్యము ఆయన రాజ్యంలో సదాకాలము ఆయనతో జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఆ ప్రభువుని మనము ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి మహింపరిచే వారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే, యెహోవాను హత్తుకొని వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మన దేవుడైన యెహోవాను హత్తుకున్న వారందరూ కూడా సజీవులుగా ఉన్నారు. అలాగే మన ప్రభువును మనం హత్తుకుని జీవిస్తే మనము నేటి వరకు సజీవులుగా సదాకాలం ఆయనతో ఉండే భయము భక్తి కలిగి జీవించేవారిగా, అలాగే మరి తండ్రి ఉపదేశమును అనుసరించి నడిచేవారిగా, అంతేకాకుండా అలాగే మరి ఆయన మరి బాధ్యతను, తండ్రి ఇచ్చిన బాధ్యతను అనేకులను ప్రభు వైపుకు త్రిప్పి ఆయన రాజ్య సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మన తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. అలాగే తల్లిదండ్రులను సన్మానించిన మరి మెతుషేల దీర్ఘాయుష్మంతుడయ్యాడు కదా. అలాగే మన తల్లిదండ్రుల్ని, కన్న తల్లిదండ్రుల్ని మరి ఆత్మీయ తల్లిదండ్రుల్ని, అలాగే మన పరలోకపు తండ్రిని, సంఘాన్ని కూడా ప్రేమించేవారిగా, వాటిని గైకునేవారుగా మనము
ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా మనం ఉండాలి దేవుడు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దేవుడు మరి ఆయనను హత్తుకుని మనం జీవిస్తే ఆయన చెప్తున్నాడు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా మరి మనం రెండవదిగా చూసుకుంటే యెహోవాను హత్తుకొనిన వారు మరి ఆ హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులుగా ఉన్నారు. సజీవులుగా మనం ఉండాలి అన్న నిజంగా మరి మనకు దేవుడు మరి ఆయన చెప్తున్నట్లుగా మనం ఆయన హత్తుకుని జీవించేవారిగా ఉండాలి. నిజంగా ఆయన మనల్ని సజీవులుగా ఆయన రాజ్య వారసులుగా పరలోక భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆ తీర్పులో మనం యథార్థవంతులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా మనం ఆయన తీర్పులో నిలబడినప్పుడు మనం కనిపించాలి అంటే నిజంగా క్రీస్తు రక్తము అడ్డుగా నిలిచి మనల్ని నీతిమంతులుగా చూపిస్తున్నాడు ఆయన. మనం ఇంకనో మనం ఆయనకిష్టులుగా ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఆయన బాధ్యతను పంచుకునే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు అటు రీతిగా మనము ఉందామని దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 9:11 చూసుకుంటే నీ వలన మరి ఆయన వాక్యంలో ఉంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. అది క్రీస్తు వలనే మనకు దీర్ఘాయువు. క్రీస్తు లేకుండా మనము దీర్ఘాయుష్మంతులం కాలేము. ఆ సదాకాలం ప్రభుతో ఉండాలంటే క్రీస్తుని ధరించుకున్నప్పుడే. మరి సూర్యుని మరి చందమామ వెలుగు చాలా అందంగా ఉందని పొగుడుతూ ఉంటారు. కానీ సూర్యుని వెలుగు లేకపోతే ఆ చందమామ అందమే లేదు, దానికి నిర్జీవమైనది. కానీ అలాగే మన యేసు ప్రభుని మనం ధరించుకోకపోతే మనకు ఆ రక్షణ అనే వెలుగు లేదు. క్రీస్తుని ధరించుకోకుండా క్రీస్తుని దూరం చేసుకున్న వారిగా మనం ఉంటే క్రీస్తును యేసు ప్రభు రక్తం ద్వారానే మనకు రక్షణ, మనకు వెలుగు, మనకు జీవము, నిత్య జీవం, పరలోక భాగ్యము యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు వారు పరలోకమునకు చేరి ఆయన శిలువ పైన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై సజీవుడిగా తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. నన్ను ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నట్టు ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం మనకిచ్చాడు. ఆ పరలోకమందు మనం ఆయన ప్రక్కన కూర్చుండే భాగ్యం ఇచ్చిన ఆ ప్రభువుని ధరించుకోకపోతే మనకు ఆ పక్కన కూర్చునే భాగ్యం కూడా లేదు. యేసయ్యను మనం ధరించుకోవాలి. యేసు క్రీస్తును అనుసరించి మనం నడిచేవారిగా ఉండాలి. ఆ ప్రభుని ఆయన మాటలను అంగీకరించి అనుసరించి మనం నడుచుకునే వారిగా ఉంటేనే మరి సూర్యుని వెలుగు ద్వారా చందమామ ఎంత అందంగా కనిపిస్తుందో మనము మన ప్రభువుని ధరించుకుంటేనే మనము మరి ఆ తండ్రి ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా వెలుగు కలిగిన వారిగా మనం జీవించగలుగుతాం. ఈ లోకములో అంతా కూడా మరి పాపమే ఉంది. లోకం అంతా కూడా వ్యతిరేకమైన పరిస్థితులు, మూర్ఖ జనము మధ్యలో మనము జీవవాక్యమును చేత పట్టుకుని పరిశుద్ధులుగా వెలుగు సంబంధులుగా మనం ప్రత్యేకమైన వారిగా పరిశుద్ధులుగా మనం జీవించే వారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనలో ఇంకా చెప్తున్నాడు కదా, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తి పరుస్తానంటున్నాడు. దీర్ఘాయువు చేత మనం తృప్తి పొందుకోవాలంటే ఆయనని ప్రేమించే వారికి, నన్ను ప్రేమించే వారిని నేను దీర్ఘాయుష్మంతులుగా చేస్తానంటున్నాడు. ఆయన ప్రేమించాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయనలో ఆనందిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ మనం ముందుకు సాగేవారిగా ఉండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటే మనం కష్టమైన నష్టమైన ఏదైనా విసుకుదల అనేది లేకుండా ప్రభును హత్తుకుని ఆయనలో ఆనందిస్తూ మనం ముందుకు సాగితే ఎంత సంతోషం ఆనందమో కదా. ఆయనకు కూడా మనం ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయాలు ఫలింప చేయను గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి స్తోత్రాలు. మరి ఆంటీకి వందనాలు, అందరికీ వందనాలండి. కేజీ అమ్మకు కూడా వందనాలు. వందనాలు సిస్టర్. చక్కటి సాక్ష్యాన్ని చక్కటి వాక్యాన్ని అందించినందుకు మీకు ఎస్తేర్ ప్రేయర్ వాయిస్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం కదండి. మరి సిస్టరు హిందూ కుటుంబం నుంచి వచ్చినా గానీ దేవునిలో ప్రతి విషయంలో, మరి దేవుని నమ్ముకొని ప్రతి విషయంలో, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, అన్నిట్లో ఎక్కడ మరి ఎన్ని కష్టాలు ఎప్పుడు ఎదురొచ్చినప్పుడు కూడా ఎక్కడ వెనక్కి వెళ్లకుండా దేవుణ్ణి నమ్మకం ప్రతి విషయంలో దేవుని పట్ల భారంగా ప్రార్థించుకుంటూ అన్ని జరిగించుకున్నట్టు, గొప్ప కార్యాలు జరిగించుకున్నట్టు చాలా సాక్ష్యంలో మనం తెలుసుకున్నాం. అలాగే వాక్యం చూసుకున్నట్టయితే ఆదికాండం 5:21-25 నుంచి మెతిష కుమారుని కన్న తర్వాత నుంచి దీర్ఘ ఆయుష్ పొందినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి నడవడికలో, తండ్రి సహవాసంలో పెరిగి పెద్దవాడైనట్లు మనం చూస్తున్నాం.
అలాగే రెండోదిగా చూస్తే తండ్రి బాధ్యతను పొందిన కుమారుడుగా చూస్తున్నాం. మరి యేసయ్య కూడా మనకి ఈ లోకంలోకి వచ్చి తన బాధ్యత నెరవేర్చిపోయినట్లు మనం మరి యేసయ్య పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలో అని చక్కగా చెప్పారు. మూడవదిగా తండ్రి ఉపదేశాలను గైకొని నడుచుకున్న కుమారులుగా చక్కగా మనకి వివరించారు. అలాగే నాలుగవదిగా చూస్తే తల్లిదండ్రులను సన్మానించేవారుగా నేను దయ కలిగి జీవించే మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మనం సన్మానిస్తేనే కానీ మనం ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రేమ 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 చక్కగా ప్రేమ కలిగి ఉండాలని ఇరుగు వారి పట్ల పక్కన వాళ్ళ పట్ల మన స్నేహితులు ఎవరు కూడా ప్రేమ అన్నిటినీ చల్లారుస్తుంది అన్నట్లు ప్రేమ కలిగి ఉండాలని చక్కటి వాక్యాన్ని అందించిన సిస్టర్ కి శాంతి సిస్టర్ కి ఎస్తేర్ ప్రేయర్ వాయిస్ తరఫున మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను అక్క. వందనాలమ్మా. కిజక్క ప్రేయర్ పాయింట్స్ చెప్పండి అక్క. సోదరి ఆ శాంతకు వందనాలండి. సాక్ష్యం చెప్పడం నేను కూడా విన్నట్టు నాకేం గుర్తులేదు, కొత్తగా ఉంది సాక్ష్యం. నుంచి వచ్చిన బిడ్డని దేవుడు ఇలాగా ఆకర్షించుకొని తన కార్యాల వారికి చూపిస్తూ దృఢ నమ్మకంతో జీవించే కృపను ప్రభు ఇస్తున్నాడు. ఎందుకనగా ఆయన అనుజనులో మహిమోన్నతుడు అవుతున్నాడు. అందుని బట్టి దేనికి స్తోత్రం. చక్కగా వాక్యం కూడా అందించారు, దేనికి స్తోత్రం. ప్రార్థన వందనాలు నాయన శాంత. అలాగే ప్రియులరా ప్రార్థన వందనాలు. ప్రార్థనాంశ కొత్తగా మీరు మన సమయం కూడా తక్కువగా ఉంది కనుక ప్రార్థన చేస్తే ఈ యొక్క సాక్ష్యం ద్వారాను వాక్యం ద్వారాను మేలు పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తే మంచిది. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈరోజు ఏ వాక్యం దాని విషయంలో ప్రభావితం చెందిన వారు, పాఠం నేర్చుకున్న వాళ్ళు, ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే మంచిది. వాక్యం వినని వాళ్ళు, సాక్ష్యం వినని వాళ్ళు చేస్తే ఆ సందర్భాన్ని అనుసరించిన ప్రార్థనగా అది ఉండదు కనుక ప్రియులారా ముఖ్యంగా వాక్యానుసారంగా ప్రార్థన చేసే వాళ్ళు, ప్రేరేపించిన వాళ్ళు చేస్తారు. వందనాలు అక్క. ప్రేయర్ రిక్వెస్ట్. మా ఇంటి దగ్గర షారా అబ్రహాం అనే జంట ఉన్నారక్క. ఆ అమ్మాయి గర్భం తెరవాలని ప్రార్థనలో కూడా పెట్టినాం మనం ఒకసారి. దేవుడు గర్భం తెచ్చాడు. కానీ ఈరోజు ఉదయం వాళ్ళ అత్తగారు బిందెతో నీళ్ళు తీసుకోబోతూ బిందె జారి పడిందంట. వాళ్ళ అత్తనే కింద పడిందేమోనని ఈ పాప గబాలన లేచిపోయిందంట. అప్పటి నుంచి కడుపుని వస్తుందంటక్క. షారా కడుపు నొప్పి తగ్గిపోయేటట్టుగా ప్రేయర్లో పెట్టింది. ప్రభు నమ్ముకున్నారు, మందిరానికి వస్తున్నారు అక్క వాళ్ళు. అక్క ఓకే మా ఇంకా ఎవరన్నా అందరు అక్క ఎవరికన్నా ప్రేయర్ చెప్పండి అక్క. ఎవరు అక్క చెప్పినట్టు ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరన్నా చేయండి అమ్మా. ఉదయం ప్రార్థన చేసినా పర్వాలేదు. వాక్యం విషయం వందలండి. మన భీమవరం వెళ్ళాక నిన్న పరిచయం జరిగింది. ఒక ఆత్మ 9:30కి అక్క తీసుకెళ్ళాను ట్రైల్ దగ్గరికి. అప్పుడు ఆవిడకి నేను సుభాష్ చెబితే ఎన్ని గుడిలో తిరుగుతున్నాను, మనశ్శాంతి లేదంటండి. అప్పుడు మా విగ్రహారాన్ని గురించి మాకు తెలుసు కానీ చుట్టూ మనశ్శాంతి. అప్పుడు మేము కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నాము. ప్రభుని నమ్మేక మాకు నిజమైన శాంతి వచ్చింది అని చెప్పామని చెప్తే ఆవిడ నా భర్త కోసం చేయడమ్మా, నా మనసు మరి ఆయన రక్షించబడాలని నేను కూడా నమ్ముకుంటానని చెప్పిందండి. ఆవిడ పేరు లక్ష్మి అండి అక్క, భీమవరం అండి. ఇంకొక అమ్మాయి సుందాయిగూడెం దగ్గర అండి, గాంధీనగరం. ఆ అమ్మాయి ఏమో రామతులసి అండి. ఆవిడ కూడా నా కొరకు ప్రార్థించండి, నేను వెళ్ళి మానేశానండి, దేవుడు మరొకసారి నేను ఇలా తట్టి చెబుతున్నాడని చెప్పిందండి. ఆ అమ్మాయి కొరకు కూడా ప్రార్థన చేయమనండి. ఇప్పుడు సోదరి చెప్పిన ఆమె కొరకు, చెప్పిన షారా అబ్రహాం కొరకు ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. అంటే ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటూ
మరొక సాయంకాల సమయము నీ పాద సమీపంలోకి వచ్చి ప్రభా నువ్వు చెప్పిన విషయాలను ప్రభా వినడానికి తరుణం అనుగ్రహించినందుకు హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము దీర్ఘాయుషవంతులుగా ఉండాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి అనంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సృష్టికర్తవైన నువ్వు ప్రభా, మా అధిపతివైన నువ్వు, మా అధికారివైన నువ్వు, నీ ఆజ్ఞలు అనుసరించాలి ప్రభా, నీ కట్టడలు అనుసరించాలి, మొదటిగా నిన్ను హృదయంలో స్వీకరించాలి ప్రభా. ఈ విషయాలు ప్రభా అనుదినము అనుక్షణము ప్రభా నువ్వు మాకు హెచ్చరింప చేస్తున్న విధానం బట్టి స్తుతులు అర్పించి వందనాలు అర్పిస్తున్నాను. అవును ప్రభా, మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే తండ్రివి నాయనా, నీకు వందనాలు స్తుతులు. సోదరి అనేక సార్లు మొరపెట్టి ప్రభా ప్రతి అవసరతను నీ దగ్గర నుంచి పొందుకొని ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా స్త్రీలమైన మేము ప్రతి ఒక్కరము ప్రత్యేకంగా ప్రభా బలహీనరాలైన నేను నీ పాద సమీపంలో అదే అడుగుతున్నాను ప్రభా. నాయన అనేక విషయాలు నీ సన్నిధిలో పెట్టడానికి గురించి ప్రభా నిరంతరము కొనసాగుతూ ఉంటుండగా కృపచూపమని అడుగుతున్నాను ప్రభా. రక్షణ లేనిది ప్రభా ఎంతో దౌర్భాగ్య పరిస్థితి అని ప్రతి క్షణము హెచ్చరిస్తూ ఉంటే కూడా ప్రభా విననల్లక ఉంటే ప్రభా సమాజంలో ప్రభా బంధువులలో స్నేహితులలో ఎంతో మంది ఉన్నారు ప్రభా. అటు వారిని దర్శించండి ప్రభా, అటు వారి హృదయంలో మీరు కార్యం జరిగించమని